దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. జై భీమ్. వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి SC/ST/BC మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి క్రిస్టియన్ ముస్లిం హిందువుల ఐక్యత. మిత్రులారా, ఈరోజు మధ్యాహ్న సమయంలో మళ్ళా ఫేస్బుక్ వేదిక మీదకి రావడానికి, ప్రజా సమస్యల వేదిక మీద రావడానికి దేవుడి దయ వల్ల, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడి ఈరోజు నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుణ్ణి నేను ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన మహింపరుస్తూ నేను తెలియజేసేది ఏంటంటే, ప్రారంభంలో యేసుక్రీస్తు పేరెత్తానని చెప్పి మొత్తం సువార్త చెప్తానని అనుకోబాండి. సువార్త నేను చెప్పట్లా, జనరల్ మెసేజ్ అనమాట. నేను మాట్లాడే మిత్రులారా, ఎందుకంటే నాకు ఇష్టం, నాకు యేసుప్రభు అంటే ఇష్టం, నాకు ఆయనే దేవుడు, ఇంక వేరే దేవుడు లేడు. కాబట్టి నేను ప్రారంభం యేసునామంతోనే ప్రారంభిస్తాను. ఆయన ఆత్మ లేకపోతే నేను మాట్లాడలేను. కాబట్టి నేను యేసుప్రభు పేరెత్తానని అంబేద్కరిస్టులు కానీ, నాస్తికులు కానీ, హైందవులు కానీ, పాస్టర్లు కానీ, వివిధ పార్టీ నాయకులు కానీ కాసేపు అటు ఇన్ని వెళ్ళిపోబాండి. చాలా విలువైన సమాచారం అన్నమాట, చాలా విలువైన, అందరికి ఉపయోగపడే మాటలే. మేము మాట్లాడే మాటలు క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి, జైన్లకి, సిక్కులకి, నాస్తికులకి, మానవతావాదులకి, రాజకీయ నాయకులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి, అందరికీ కూడా ఉపయోగపడే అద్భుతమైనటువంటి జీవంగల మాటలే నేను మాట్లాడతాను. ప్రతి మాట జ్ఞానుల మాట, దిగ్గొట్టిన మేకులు వంటివి. కాబట్టి జనరల్గా మాట్లాడుతున్నాను. మిత్రులారా, నా ఫేస్బుక్ ఒకసారి స్టడీ చేస్తూ ఉంటాను. నా ఫేస్బుక్లో అన్ని చూడదు, చాలా పెద్ద బుక్ అయిపోయింది ఇప్పుడు. ఈరోజు మన భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే, భారతదేశం ఇప్పుడు ఇల్లు కడితే కూలిపోయే పరిస్థితులు ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితిలో ఉంది. నిర్మాణం అనేది పునాది, బేస్మెంట్ బలంగా ఉండాలి. ఏమాత్రం పిల్లర్స్ కానీ, దాంట్లో వాడే మెటీరియల్, ఇసుక కానీ, సిమెంట్ కానీ, ఐరన్ కానీ మంచిది వాడకపోతే కడతా ఉండగానే కూలిపోయినవి ఉండే, కట్టిన తర్వాత కూలిపోయినవి ఉండే. కానీ మన భారతదేశ నిర్మాణం ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం ద్వారా కట్టబడింది. భారతదేశం చాలా బలమైన దేశం, ప్రజాస్వామ్య దేశం, భూతల స్వర్గం లాంటి దేశం. ప్రపంచంలో ఇంతకంటే అందమైన దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. మనం అమెరికా అనుకుంటాం, అమెరికా, ఆస్ట్రేలియా అన్నిటికంటే అందమైన దేశం, సస్యశ్యామలమైన దేశం, పెద్ద దేశం. దేశంలో అత్యధిక జనాభా ఉన్న దేశం మనకి భారతదేశం. హిమాలయాలు, మంచుకొండలు, నదులు, సరస్సులు, అడవులు, కొండలు, లోయలు, ప్రపంచంలో 7 వింతలు, తాజ్మహల్, ఎన్నో అద్భుతాలు. మన భారతదేశం చూడటానికి ప్రపంచ దేశాలన్నీ వచ్చి వెళ్తూ ఉంటాయి. ఆదాయం ఎక్కువే, మేధావులు ఎక్కువే. ఈ యొక్క భారతదేశం ఇంత అద్భుతమైనటువంటి అఖండ భారతదేశం 540 సుమారుగా చెప్తున్నా. ఇంత పెద్ద అఖండ భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్న జనాభా అందరూ కూడా ఆరోగ్యవంతులు, బలవంతులు. మనకి వాతావరణం కానీ, గాలి, నీరు, వాతావరణం చాలా అద్భుతం. ఇటువంటి ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి 76 సంవత్సరాలు దాటినా
ఇంకా నల్లదొర చేతిలోనే ఉందండి. 5% ఉన్నటువంటి ఆధిపత్య కులాల్లో మనువాదుల చేతిలో ఉండిపోయింది. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ అని అంటున్నాం, కానీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ కానే కాదు. వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉంది. క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, మానవతావాదులు, వివిధ కులాలు, వివిధ మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలతో అద్భుతంగా నిర్మాణం జరిగింది 76 సంవత్సరాల క్రితం. అది భారత రాజ్యాంగం ద్వారా 1,00,000 మంది మేధావులతో ఒక రాజ్యాంగ కమిటీ ద్వారా, రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా ఉండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా నిర్మాణం చేయబడినటువంటి భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యం అవ్వాలి. అమెరికా కాదు. అమెరికా పుట్టి 500 సంవత్సరాలు సుమారుగా, అది వెలుగులోకి వచ్చి 250 సంవత్సరాలే. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతదేశం ఇంకా అడుక్కుంటుంది అప్పులు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఈరోజు కులం కనిపెట్టిన బ్రాహ్మణుల్ని మనం అనకూడదు. వాళ్ళు కూడా బ్రాహ్మణోత్తములు, జ్ఞానం గలవాళ్ళు, వివేకం గలవాళ్ళు, దైవాంశ సంభూతులు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవునికి మనుషులకి ప్రతినిధులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు, వాళ్ళని నేను గౌరవిస్తున్నా. ఆర్ఎస్ఎస్ స్థాపించబడి 100 సంవత్సరాలు కావస్తుంది. గోల్వార్కరు, వీర్ సావర్కరు, ఇప్పుడున్నటువంటి మోహన్ బౌద్ధ గారు చూసుకుంటే, ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క ఆ కట్టుబాట్లు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క ఆశయాల్ని మనం అభినందించవచ్చు. 1977 తుఫాన్లో కూడా ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళ ఎజెండా ఏంటంటే, ఈ దేశంలో అందరూ కలిసి ఉండాలి. అందరూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసే ఉండాలి. మతం మారకూడదు. హిందూ మతంలో నుండి ఇంకా వేరే మతంలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే సిక్కు మతంలోకి వెళ్ళండి, మాకు వచ్చిన ఇబ్బంది లేదు. జైన మతంలోకి వెళ్ళండి, ఇబ్బంది లేదు. నాస్తికులు అయిపోండి, ఇబ్బంది లేదు. కానీ ఎక్కడో పుట్టిన, ఇజ్రాయెల్లో పుట్టినటువంటి క్రైస్తవ మతం మనకి ఇక్కడ తీసుకొచ్చారు. అది మాకు ఇష్టం లేదు. ఎక్కడో మక్కాలో పుట్టినటువంటి ముస్లిం మతాన్ని ఇక్కడ తీసుకొచ్చారు, మాకు ఇష్టం లేదు. ఈ దేశం హిందూ దేశం. 3 దేవుళ్ళు, 3 దేవతలు ఉన్నారు. మనకు సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. 3 దేవుళ్ళు, 3 దేవతలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎక్కడో విదేశీ మతాలు రావడం ఏంటి? మాకు ఇష్టం లేని మతాలు 2. ఒకటి ముస్లిం మతం అంటే మాకు ఇష్టం లేదు, క్రైస్తవ మతం అంటే మాకు ఇష్టం లేదని నిర్మోహమాటంగా 76 సంవత్సరాల క్రితం గోల్వార్కర్ గారు చెప్పాడు. అందుకు అప్పుడు ఉన్నటువంటి పాలకులు నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, తిలక్ గారు, గాంధీ గారు అందరూ కూడా సమ్మతించారు, అంగీకరించారు. ఆ తర్వాత ముస్లింలు, హిందువుల మధ్యలో ఆధిపత్య పోరు, అధికారం, భూములు, చదువులు, సంపద ఈ విషయంలో చూసుకుంటే
మెజార్టీ కలిగినటువంటి హైందవులు వాళ్ళు రాజకీయాల్లో, విద్య, వైద్య రంగాల్లో అన్నిట్లో కూడా హైందవులదే. కాబట్టి అందరూ కలిసి ఉండాల్సిందే, పాకిస్తాన్ కూడా విడగొడటానికి వీల్లేదు అని చెప్పి అడ్డుకున్నవాళ్ళు. ఈ దేశం మాది, హైందవులది, ఇది ముక్కలు చేయడానికి వీల్లేదు, అఖండ భారతదేశం. ఈరోజు పాకిస్తాను ముస్లింలు నాదని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తారు, రేపు క్రైస్తవులకు ఇచ్చేస్తారు. ఇట్లా జరగటానికి లేదు. అందరం కలిసి ఉందాం, అందరం హిందువులు కలిసి ఉందాం అని చెప్పి వాళ్ళు ఒకే ఒక స్టాండ్ మీద ఉన్నారు. నువ్వు అనొచ్చు, ఏమైందిరా మళ్ళీ నీకు, మొన్నటిదాకా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ అన్నావు, విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాద సంస్థ అన్నావు, నీకేమైనా మైండ్ అయినా పోయిందిరా అనొచ్చు. ఏం పోలా, మైండ్ ఉందే. దేవుని కృపతో, దేవుని జ్ఞానంతో ఈ భారతదేశంలో మత సామరస్యత కలిగి, అందరూ కూడా ఐక్యత కలిగి, సమాధానం కలిగి జీవించాలనే ఉద్దేశంతో ప్రార్థన చేసి, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క జ్ఞానంతో చెబుతున్నాను, ఈ భారతదేశానికి ప్రమాదం ఆర్ఎస్ఎస్ కాదు, విశ్వ హిందూ పరిషత్ కాదు, మనువాదులు కూడా కాదు, మను ధర్మశాస్త్రం కూడా కాదు. ఈ భారతదేశానికి ప్రమాదకరంగా మారిన వాళ్ళు ఎవరంటే ఈ శూద్ర కులాలోంచి పుట్టుకొచ్చిన రాజకీయ నాయకులు, శూద్ర కులాలోంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీలు ఈ దేశానికి చాలా ప్రమాదకరంగా మారినాయి. విశ్లేషకులు ఈ విషయంలో మాట్లాడి, ఈ దోపిడీ దొంగల చేతిలోంచి ఈ భారతదేశాన్ని కాపాడండి అని చెప్పి ఒక భారతీయుడిగా నేను హిందువుల పక్షంగా, ముస్లింల పక్షంగా, క్రైస్తవుల పక్షంగా ఈరోజు ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఈ సోషల్ మీడియా వేదికగా నా యొక్క విన్నపాన్ని తెలియపరుస్తున్నా. మిత్రులారా, మీరందరూ కూడా మీ అభిప్రాయాలు తెలియపరచండి. నేను అడుగుతున్నా, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు చేయడానికి కారణం ఈ రాజకీయ నాయకులే. నెహ్రూనే, గాంధీనే, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ, బాబు రాజేంద్ర ప్రసాద్, తిలక్ గారు, వీళ్ళతో పాటు చాలా ప్రధానంగా, అంటే గోతికాడ గుంటనక్క శవాల కోసం ఎట్లయితే కాచుకుని ఉంటుందో అట్లా కాచుకుని ఉన్నటువంటి ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, వీళ్ళు బ్రాహ్మణులు కాదు, చాలా తక్కువ, రాజకీయాలు ఉన్నది చాలా తక్కువ. బ్రాహ్మణులు జ్ఞానం గలవాళ్ళు, వివేకం గలవాళ్ళు, సాత్వికులు, దీన మనసు గలవారు, తగ్గింపు గలవారు. వాళ్ళు మీరు చూడండి, తిరుపతి దేవస్థానంలో కానీ, చిలుకూరి బాలాజీ టెంపుల్లో కానీ బ్రాహ్మణోత్తములు చాలామంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు దళిత గోవిందం అని దళితులను కూడా పూజారులు చేశారు. బ్రాహ్మణులు, మనువాదులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళు కులోన్మాదులు కాదు, వీళ్ళు మతోన్మాదులు కూడా కాదు. కులోన్మాదులు, మతోన్మాదులు ఎవరంటే ఈరోజు సాక్ష్యాధారాలతో సహా చెబుతున్నాం వినండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్. నువ్వు అనొచ్చు వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణులందరూ వర్ణ వ్యవస్థ కోరుకుంటులా, మను ధర్మశాస్త్రాన్ని వాళ్ళు కోరుకుంటులా. మను ధర్మశాస్త్రం అనేది రాజకీయ నాయకులు పుట్టించింది. అది ఆర్యులు, ఆర్య బ్రాహ్మణులు వాళ్ళు రాజరికం కోసమే ఆ యొక్క
క్రైస్తవ రాజుల దగ్గర, ముస్లిం రాజుల దగ్గర చేరి వాళ్ళ రాజకీయాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని రాశారు తప్ప బ్రాహ్మణులు రాయల, ఆర్య బ్రాహ్మణులు రాయల. మీరు చూడండి, సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసుకుంటే పరవస్తు సూర్యనారాయణ గారు ద్విజుడు, బ్రాహ్మణోత్తముడు, ఉత్తముడు, మానవత్వం గలవాడు, సాత్వికుడు, విజయనగరం జిల్లా సోంపేట లక్ష్మీ నరసింహ దేవాలయంలో ప్రధాన అర్చకుడు. ఆయన అనుభవ సాక్షి వినండి. ఈ విధంగా బ్రాహ్మణోత్తములు చాలామంది ఉన్నారు. ఈ దేశానికి ప్రమాదం బ్రాహ్మణులు కాదు, మనువాదులు కూడా కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, విశ్వ హిందూ పరిషత్ కాదు, బజరంగ దళ్ కాదు, శివశక్తి కాదు. ఈ దేశానికి ప్రమాదం రాజకీయ నాయకులు. ఇక మన దక్షిణ భారతదేశం కూడా వద్దాం. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, తెలంగాణ చూస్తే రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ 100కి 90 మంది శూద్రులే. ఆధిపత్య కులాలు అందరూ కూడా వాళ్ళని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారండి. బ్రాహ్మణుల్ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, మనువాదుల్ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఎవరు బ్రాహ్మణుడా? కాదు. మీరు చూడండి, ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు, ఇంకా వేరే రాష్ట్రంలో బీసీలు, వేరే రాష్ట్రంలో ఎస్సీలు, ఇంకో రాష్ట్రంలో బీసీలు, ఒక రాష్ట్రంలో ఓసీలు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీలు. ఈ విధంగా చరిత్రలో చూసుకుంటే ఈ దేశం ద్రావిడ దేశం. ఆదివాసులు, ఆది ఆంధ్రులు, ద్రావిడులు, మూలవాసులు, భూమిపుత్రులు, మౌర్యులు, దళితులది. ఈ దళితుల్లోంచి వచ్చిన వీళ్ళంతా మీరు చూసుకోండి. అంటరాని జాతుల చరిత్ర బుక్ చదవండి. ప్రముఖ రచయిత బొనిగల రామారావు గారని అంటరాని జాతుల చరిత్ర రాశాడు. చూడండి ఈ కులాలు ఎక్కడి నుంచి వచ్చినో. ఆ తర్వాత కంచె ఐలీ గారు రాసినటువంటి పుస్తకాలు చదవండి. కత్తి పద్మారావు గారు రాసిన పుస్తకాలు చదవండి. అందరూ ఆదామా నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు చాలామంది బ్రాహ్మణుల్ని చాలా నీచంగా మాట్లాడుతున్నారు. నేను కూడా మాట్లాడాను. బ్రాహ్మణోత్తములందరూ కూడా నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా. బ్రాహ్మణులారా, వైశ్యులారా, ప్రధానమైన కులాలు బ్రాహ్మణులు, వైశ్యులు, కౌండ్లు, ఎలవలు, శూద్రులు, క్షత్రియులు అంటే చాలా తక్కువ అండి. రాజులు తక్కువ కదా. ఎంతమంది ఉన్నారు? వర్ణ వ్యవస్థని ఎవరు కోరుకుంటలా. బ్రాహ్మణులు అసలు వర్ణ వ్యవస్థ కోరుకుంటలా. గతంలో వాళ్ళు బ్రాహ్మణుడు బ్రహ్మతాల నుంచి పుట్టాడని, క్షత్రియులు భుజాల నుంచి వచ్చారని, ఉదయం నుంచి వైశ్యులు వచ్చారని, కాళ్ళ నుంచి శూద్రులు వచ్చారని, ఈ పంచములు అంటే మారామాదిగోళ్లకు వాళ్ళ చరిత్ర లేదు, వాళ్ళు రాజులని చెప్పి వీళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే వర్ణ వ్యవస్థలో దళితులు లేరు, వీళ్ళు రాజులు, దళితులు రాజులు. అందుకని మీరు చూసుకోండి, సూచనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజు. ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు అందరినీ రాజుల్ని, రాజకీయ నాయకుల్ని, ప్రధానుల్ని, మంత్రులు చేసింది. ఈ దళితులు అనేవాళ్ళు రాజులు, వీళ్ళు క్షత్రియులు. వర్ణ వ్యవస్థకు వస్తే మరి రాజులు ఎంతమంది ఉన్నారు? మరి వర్ణ వ్యవస్థ ప్రకారం చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు పనికిరాడు.
ఆయన రాజకీయాలకు పనికిరాడు. పవన్ కళ్యాణ్ పనికిరాడు. పవన్ కళ్యాణ్ గారు పొలం పనులు చేసుకోవాలి. ఆయన కాపులు కాపుదలకి కింద పెట్టే వాళ్ళ వృత్తి ప్రకారం చూసుకోండి. కమ్మలో ఇట్లా మీరు వృత్తుల ప్రకారం చూసుకోండి. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు రాజకీయాలకు అన్ఫిట్, రాజకీయాలు పనికిరారు. వీళ్ళు ఎవరు రావాలి? ఈ దేశాన్ని పరిపాలిస్తాకి పంచములు వర్ణ వ్యవస్థలో లేనోళ్ళు క్షత్రియులు రావాలి. ఆ క్షత్రియులు ఎవరంటే ఈ దళితులే. ఇలా అడుగుతున్నారా? అడగట్లే. నేనేం చెప్తున్నానంటే మాలోడు, మాదిగోడు, ఎరుకులోడు, యానాదోడు, కమ్మరోడు, కొమ్మరోడు అని చెప్పి ఎక్కువ కులవేక్ష చూపించేది మళ్ళీ ఈ బీసీలే. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఆధిపత్య కులాలేం కాదు. వీళ్ళు ఆ రకం చూసుకుంటే వీళ్ళు శూద్రులు, అంటరానోళ్ళు. అసలు అంటరానోళ్ళు వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి అంటరానోడు, చంద్రబాబు నాయుడు అంటరానోడు, పవన్ కళ్యాణ్ అంటరానోడు, శూద్రులు వీళ్ళు. మరి ఆయన ఈ నరేంద్ర మోడీ తీసుకెళ్లి ఓట్ల కోసం ద్విజుని చేశాడు, వ్యాపారం చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు మీ వల్ల ఈ భారతదేశం కుప్పకూలిపోయింది, నాశనం అయిపోయింది, అప్పుల పాలైపోయింది. మిమ్మల్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దేశం, భారతదేశం రేపిస్టుల దేశం అన్నారు, పేద దేశం అన్నారు, అడుక్కునే దేశం అన్నారు. కులాలు అసలు ప్రపంచంలో ఎక్కలేని కులాలు 2600 కులాలున్న దరిద్రపు దేశం అంటున్నారు. ఈ ప్రధానమంత్రి అంటాడు 2040 కంట 5వ స్థానంలో తీసుకొస్తాడంట. అసలు దరిద్రంలో మొదటి స్థానంలో ఉంది ఇప్పుడు. ఈరోజు 1,50,00,00,000 రూపాయలు అప్పు చేశాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చదువురానోడు. కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రధానులు ఎంతమంది, అందరూ ప్రధానమంత్రులు అందరూ కలిపి చేసిన అప్పు ఎంతో అంతకు 200 చేశాడు ఈ దేశద్రోహి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దొంగ. కాబట్టి ఈ మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది భారతీయులారా, ఈరోజు కులం పేరుతో, మతం పేరుతో మనం కొట్టుకోవాల్సినంత అవసరం లేనే లేదు. ఆర్ఎస్ఎస్ బంధువులారా, విశ్వ హిందూ పరిషత్ బంధువులారా, హిందూ బంధువులారా, క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, మనందరం కూడా భారతీయులు. మన మతం మానవత్వం, మన కులం మానవత్వం. 2 కులాలు ఉండి ఆడోళ్ళదో కులం, మగోళ్ళదో కులం అంటే తేడా కనపడుతుంది. ఇక తేడా ఏమీ లేదు, అందరూ మనుషులే. దేవుడు కులాల కింద పుట్టించలా. ఈడు అంట్రానోడు, ఈడు అస్పృశ్యుడు, ఈడు నల్లోడు, ఈడు తెల్లోడు, ఈడు దేవుని నుంచి పుట్టినోడు, ఈడు దెయ్యం నుంచి పుట్టినోడు అనేది ఏమీ లేదు. చరిత్ర పురాణాలు ఎక్కడా లేదు. అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, మొత్తం నాయకులు, పార్టీలు అన్నీ కూడా ప్రమాదంగా ఉన్నాయండి. ఆర్ఎస్ఎస్ సోదరులారా, మనందరం కలిసి ఉందాం. మీరు అడిగే దాంట్లో కూడా ఒక అర్థం ఉంది, మీకు ఒక క్రమశిక్షణ ఉంది. మీరు 100 సంవత్సరాల నుంచి కూడా ఒకే ఒక్క స్టాండ్ మీద ఉన్నారు. ఈ భారతదేశం అందరూ హిందువులమే. కానీ బ్రాహ్మణుడు గుళ్ళోకి రానివ్వకుండా ఉండటం అనేది బ్రాహ్మణుడు చేసిన పని కాదు. ఇది నెహ్రూ కాడి నుంచి చేసుకొచ్చిందే. ఏంటంటే మహారాష్ట్రలో మహార చెరువులో నీళ్లు తాగడానికి దళితులకి లేదు, ఆ చెరువులో అడుగు పెడతాకి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇట్లా మేము వెళ్తున్నాం, ఆ చెరువులో నీళ్లు తాగడానికి మేము వెళ్తున్నామని చెప్పిస్తానంటే ఎవరో చరిత్ర నాకు అంత పూర్తి తెలీదు, ఎవరో మేధావులు చెబితే విన్నాయి. ఎవరో గాంధీనో
నెహ్రూను ఎవరో స్టే తీసుకొచ్చారంట. అంటే చూడండి, ఇప్పుడు గుడి ప్రవేశం, బడి ప్రవేశం, ఇప్పుడు సర్వే ఆపేయండి అన్నారు. చర్చీలు ఎన్ని ఉండే, ఎన్ని పర్మిషన్లు ఉండే, ఎన్ని లేవు అని చెప్పేసి సర్వేకి వస్తున్నప్పుడు స్టే తీసుకున్నారు, ఆపేశారు. అట్లాగే చెరువులో నీళ్లు తాగడానికి ఎల్టాకి లేదని స్టే తీసుకొస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ రాజ్యాంగబద్ధంగానే మళ్ళీ వెళ్ళి ఆ చెరువులో నీళ్లు తాగటానికి, బతకటానికి హక్కు ఉంది, మాట్లాడటానికి హక్కు ఉంది. ఈ భూమి మీద, నీరు మీద, గాలి మీద, అన్నిటి మీద మాకు హక్కులు ఉండి ఆ భారత రాజ్యాంగం కల్పించిందని స్టే తీసుకొచ్చాడు. అందరూ వెళ్ళారు, ఆ నీళ్లు తాగటానికి హక్కు పొందుకున్నాడు. దెబ్బలు తగిలి అలాగే కాలారాము గుళ్ళో కూడా వెళ్ళాడు ఆయన. బ్రాహ్మణులే అడ్డుకోలే, నెహ్రూ అడ్డుకున్నాడు, తిలక్ అడ్డుకున్నాడు. వీళ్ళకి తెలియదా ఎవరు పాలకులు? బ్రాహ్మణులు పరిపాలించారా? బ్రాహ్మణులు పరిపాలించారా? మిత్రులారా ఒకసారి చూడండి. నెహ్రూ, ఇందిరాగాంధీ, తిలక్, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళు భారత రాజ్యాంగం ఉంటే రాజ్యాంగాన్ని అమలు పరచలే. వీళ్ళు బ్రాహ్మణులు పరిపాలించారా? వీళ్ళే అధికారం ఇచ్చారు. దళితులకి గుడి ప్రవేశం లేదని చెప్పి వీళ్ళు అధికారం ఇచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారంగా అప్పుడే పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టి దళితులు గుడి ప్రవేశం ఉంది, బడి ప్రవేశం చెప్పలేపారా? కాబట్టి మిత్రులారా, బ్రాహ్మణులు కాదు, కులం కనిపెట్టింది బ్రాహ్మణులు కాదు, కులం కనిపెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, కులం కనిపెట్టింది నెహ్రూ, ఇందిరాగాంధీ, గాంధీ, మహాత్మా గాంధీ. వీళ్ళు కులాలు కనిపెట్టారు, వీళ్ళు మనుధర్మ శాస్త్రం రాశారు, బ్రాహ్మణులు రాయలేదు. కాబట్టి మనం ఈ రోజు నుంచి మాట్లాడాల్సింది ఏంటంటే, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు మనందరం కూడా భారతీయులు అని గుర్తుపెట్టుకోండి. మనల్ని ఆర్థికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా అణిచివేతకు గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ అన్నీ కూడా ఆ రోజుల్లో రెండు పార్టీలు ఉండే, కాంగ్రెస్ పార్టీ, జనసంఘ్ ఉంది. ఆ రెండు పార్టీల్లోంచి పుట్టుకొచ్చినాయి. ఎన్ని 76 సంవత్సరాల్లో ఇంతవరకు కుల నిర్మూలన చేయలేకపోయారు. ఈ 76 సంవత్సరాలు చరిత్రలో పేదరిక నిర్మూలన చేయలేకపోయారు. ఈ 76 సంవత్సరాల చరిత్రలో కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని, ప్రాంతీయతత్వాన్ని, భాషా భేదాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ రాజకీయ నాయకులు కులం లేకపోతే వీళ్ళ ఓట్లు పడో, మతం లేకపోతే వీళ్ళ ఓట్లు పడో, భాషలు రుద్దుతారు, హిందీ జాతీయ భాష చేయాలని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ అంటాడు. అన్ని అబద్ధాలు, చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వీళ్ళు మనువాదులు, వీళ్ళండి పుట్టుకొచ్చింది మొన్నటిదాకా శూద్రుడే. వీళ్ళకి అధికారం కోసం, రాజకీయాల కోసం, పదవుల కోసం వీళ్ళు మనువాదులుగా తయారయ్యారు తప్ప మనువాదం అనేది మనువు రాసింది కాదు, మనువుతో రాపిచ్చారు వీళ్ళు. మను అనేవాడితో ఈ రాజకీయ నాయకులు రాపిచ్చారు మిత్రులారా. కాబట్టి ఈరోజు చూడండి, రాజస్థాన్ ఏదో ఓ రాష్ట్రం క్రైస్తవ రాష్ట్రంగా ప్రకటించేశారు. అందరూ కలిసి ఉందామంటే కుదరదు. ఈ రాజకీయ నాయకులు అడ్డుకున్నారు. కుల నిర్మూలన చేసేస్తే సరిపోయేది కదా, గాంధీ అడ్డుకున్నాడు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు అందరూ కలిసి ఉన్నారు. దళితుల్ని గుళ్ళలోకి రానిచ్చుంటే చర్చికి వెళ్ళేవాళ్ళ, ముస్లింల్ని గుళ్ళలోకి రానిచ్చుంటే వాళ్ళు మసీదులకు వెళ్ళేవాళ్ళ. నువ్వు దళితుల్ని అని కులాల కింద విడగొట్టి 2600 కులాలు కనిపెట్టాడు నెహ్రూనే ఇవన్నీ చేసింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, ఈ రాజకీయ జాతీయ ఉద్యమంలో పాల్గొనే ఈ దొంగలే
వీళ్ళని నేను అడిగితే వీళ్ళు స్వాతంత్ర సమరయోధులు కాదు కాదు కాదు. వీళ్ళందరూ కూడా కులానికి కనిపెట్టిన వాళ్ళే, బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులు, వైశ్యులు అందరూ కూడా ఏమంటే వైశ్యులు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారండి, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. మరి వాళ్ళలో కూడా ఆదాయాన్ని తీసుకొచ్చి వాళ్ళ నోరు కొట్టేశాడు వీడి దేశద్రోహి. వైశ్యులకి ద్రోహం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీళ్ళ వ్యాపారాలు దెబ్బతీసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వాడి ప్రధానమంత్రి పదవి కోసం ఈరోజు వైశ్య సోదరులారా, మీకు ఈ మచిలీపట్నంలో టీమార్ట్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావటానికి కారణం అదానీ, అంబానీ, విజయ్ మాల్యా వీళ్ళే. ఈరోజు ఎంతోమంది వైశ్య సోదరులు జీవనోపాధి లేదు, వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, నెత్తేనోరు కొట్టుకున్నారు. చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్రాహ్మణులు ఒక పూట తింటే ఒక పూట తిన్నోళ్ళు ఉన్నారు. గుళ్ళు వాళ్ళ చేతి దగ్గర లేవు, భూములు వాళ్ళ దగ్గర లేవు, అర్చకత్వం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారండి బ్రాహ్మణోత్తములు, వాళ్ళకి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నా. ఈ గుళ్ళు మూతపడిపోవటానికి కారణం ఎవడో? రాజకీయ నాయకులు కదా. ఎంతోమంది బ్రాహ్మణోత్తములు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అయ్యా మా గుళ్ళు మూతపడిపోతున్నాయి. ఈ దోపిడీ దొంగలు తిరుపతి, అన్నవరం, బాలాజీ టెంపుల్లో ఉన్న కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. మాకు పూట తింటే పూట తిన్న పరిస్థితుల్లో ఉన్నాం మేము బ్రాహ్మణులు. మా కులం అంతరించిపోతుంది. మేమేమి హానికరమైన వాళ్ళు కాదు. పెళ్ళి అయిన తర్వాత మొట్టమొదటి రోజే ఆ మనుధర్మ శాస్త్రం ప్రకారం నువ్వు పెళ్లి చేసి ఫస్ట్ నైట్ నువ్వే అనిపించి చెప్పింది ఈ రాజకీయ నాయకులే. మాకు ఇష్టం లేదు. ఆ మనుధర్మ శాస్త్రం అంటే బ్రాహ్మణులు నిత్యనోరు కొట్టుకున్నారు. ఈ రాజకీయ నాయకులు చేశారండి. ఇప్పుడు పెళ్లి మంత్రాలు చదవమనండి, చాలా అసభ్యకరం ఉంటాయి. వాళ్ళకి ఇష్టం లేదు, బ్రాహ్మణులు కూడా బాధపడతారు. వీళ్ళు చేపించారు. తిరుపతికి రోజు 2 కోట్లు వస్తాయి, వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఏమంటే మరి క్రైస్తవులకి స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలకు స్వయం ప్రతిపత్తి ఉంది. ఇప్పుడు మేమున్నాం, మా చర్చిలకి వచ్చే ఆదాయం మా చర్చి నిర్మాణాలకి, మా సంక్షేమానికి వాడుకుంటున్నాం. ముస్లింలు వాళ్ళు వాడుకుంటున్నారు. మరి ఈ బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి? మరి హిందువుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆస్తులు నువ్వు గవర్నమెంట్ పరం చేయటం ఏంటి? నువ్వు చర్చిని ఎందుకు చేయలేకపోయావు? ముస్లింలు ఎందుకు చేయలేకపోయావు? రాజకీయ నాయకులను అడగండి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనబాండి, వాళ్ళు చాలా క్రమశిక్షణ గల వాళ్ళు. వాళ్ళు దేశం కోసం మ్యారేజ్లు, వివాహాలు కూడా చేసుకోకుండా చాలా నిష్ఠగా పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సోదరులందరూ కూడా నా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది ఖచ్చితంగా చేస్తున్నారు. ఈ దేశం పేరు హిందూ దేశం పెట్టేస్తాం అన్నారు. హిందువులందరినీ ఒక తాటి మీద తీసుకురాగలిగారు. జాతీయ జెండా మార్చేస్తామన్నారు, మార్చేయబోతున్నారు త్వరలో. చాలా సంతోషం. భారతమాత చేతిలో 76 సంవత్సరాలుగా కాషాయ జెండానే ఉంది. పెట్టింది ఎవరో? ఈ రాజకీయ నాయకులే, ఈ పార్టీలే. ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎందుకు అనాలి? అసలు ఆర్ఎస్ఎస్ నడిపిస్తుందా ఈ భారతదేశాన్ని? ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ నడిపిస్తుందా? కాంగ్రెస్ పరిపాలించిందా? బీజేపీ పరిపాలించిందా? సంకీర్ణ ప్రభుత్వాలు పరిపాలించినాయా? ఆర్ఎస్ఎస్ పరిపాలించిందా? ఈ ఆర్ఎస్ఎస్ని పెంచి పోషించేది ఈ పార్టీలు. ఆర్ఎస్ఎస్ వలన అనడానికి ఎవడు కూడా అర్హత లేదు. వాళ్ళకి అన్యాయం జరిగింది, హైందవులకు అన్యాయం జరిగింది. హైందూ గుళ్ళకు కోల్చలేదా? రోడ్డుకి అడ్డంగా నేను కోల్చలేదా? మసీదులు కోల్చలేదా? చర్చిని కోల్చలేదా? ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఈ పార్టీలన్నీ కూడా కులాల పేరు మీద, మతాల పేరు మీద కొట్టుకుని చావాలి. పార్లమెంట్లో బిల్లులు పెట్టాలి, మొత్తాన్ని చంపేయాలి వీళ్ళు. మిత్రులారా,
పోయేది ఈ పార్టీల వల్ల హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సస్తారంతే, కొట్టు సస్తారు. ఇప్పుడు మహారాష్ట్రలో చూడండి, ఔరంగజేబ్ సమాధి గురించి ముస్లింలు, హిందువులు కొట్టుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట విన్నారా? ఈ దొంగలో ఈయనుంటే ఈ భారతదేశంలోకి వీళ్ళందరూ కూడా నాకు కులం వద్దు, మతం వద్దు, ఈ వర్ణ వ్యవస్థ వద్దు, అందరూ కలిసి ఉందాం అని చెప్పి అందరూ కూడా ఈ దళితుల్ని గుళ్ళలోకి రానిచ్చి ఈ దళితుల్ని పూజలు చేసి ఈ కాపు, కమ్మ, రెడ్డిల పూజలు చేసి మనందరూ హిందువులు, మనకు ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు ఉన్నారు కాబట్టి వేరే దేశం మతం మనకు అసలు రావడానికి వీల్లేదు అని చెప్పంటే ఎవడన్నా ఒక్కడన్నా యేసుక్రీస్తు నమ్ముకునేవాళ్ళ? తోమా సిరియా దేశం నుంచి 12 మంది శిష్యుడైన తోమా కేరళ వస్తే 300 మంది బ్రాహ్మణులు ఉత్తములు యేసుక్రీస్తుని నిజమైన దేవుడిగా నమ్ముకుని బాప్తీసాలు తీసుకున్నారు. మొట్టమొదటిగా దేవుడిని నమ్ముకుంది బ్రాహ్మణోత్తములే. వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నా, నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ వల్ల క్రైస్తవులకి ఎటువంటి శ్రమలు రావట్లా, బ్రాహ్మణ వల్ల రావట్లా. బ్రాహ్మణోత్తముల వల్ల కానీ, మనువాదుల వల్ల కానీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తుల వల్ల క్రైస్తవులకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పార్టీల వల్లే ఇబ్బంది. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, బీజూ పట్నాయక్, శివసేన, ఎన్నో పార్టీలు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, స్టాలిన్, విజయ దళపతి, కొత్తగా పార్టీలు పెట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళు పొల్ల ప్రమాదం అండి. ఎవడన్నా అన్నాడారే మాకు కులం వద్దురా, మాకు మతం వద్దురా అనే మాట ఒక్క రాజకీయ నాయకుడు నోటమ్మటి రాదు. ఎందుకంటే కులం లేకపోతే ఇటు కోట్లు పడవు, రిజర్వేషన్ లేకపోతే ఇటు కోట్లు పడవు, మతం లేకపోతే వీళ్ళకి ఓట్లు పడవు. ఏ బేపనోడు రోడ్డు మీదకి వచ్చాడండి? ఏ ఆర్యవైశ్యుడు రోడ్డు మీదకి వచ్చాడు మాకు కులం కావాలని? కులాంతర వివాహాలు ఎన్ని జరిగినాయి? బ్రాహ్మణులు మాలలను ఎంతమంది చేసుకున్నారు? వైశ్యులు మాలామాదిగలు ఎంతమంది చేసుకున్నారు? రెడ్డి, కాపు, కమ్మ ఎంతమంది కులాంతర వివాహాలు జరిగినాయి? ఈ దేశానికి ప్రమాదం వీళ్ళే. కాబట్టి క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, హిందూ సోదరులారా, మీరు నిదానంగా ఆలోచించండి. ముస్లిం సోదరులు, మీరు అల్లానే ఆరాధించుకోండి. అల్లా నిజమైనటువంటి దేవుడు. క్రైస్తవులారా, యేసుక్రీస్తుని ఆరాధించుకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు అందరూ కూడా దేవుణ్ణి ఎతికారు. అందరూ దేవుణ్ణి ఎతికారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళు కూడా యేసుక్రీస్తు దేవుడు అంటారు. కానీ ఏంటంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎలాగైతే మనం చదువుకున్నామో వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని చెప్పి హైందువులు ఎట్లయితే దేవుడిని ఆరాధిస్తారో అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మేము ఆరాధిస్తాం. ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, యెహోవా అని అల్లా అంటారు. యేసుక్రీస్తును 1,44,000 మందిలో గొప్ప ప్రవక్త అంటారు. అంటే దేవుడిని అర్థం చేసుకుంటంలో, దేవుడిని ఆరాధించడంలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. కానీ అందరూ ఆరాధించే ఒక్క దేవుడికే ఇప్పుడు వచ్చి నష్టం ఉంది. ఐదులు ముక్కోటి దేవుడు, ముక్కోటి దేవతలు ఆరాధించుకుంటారు. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడని వీళ్ళు ఆరాధించుకుంటారు. ముస్లింలు అల్లానే దేవుడని ఆరాధించుకుంటారు. అరే దొంగలారా, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ దొంగలారా, దోపిడి దొంగలారా, ఎందుకు కుల నిర్మూలన చేయర్రా? ఎందుకు మత స్వేచ్ఛ లేదు? ఎందుకు భావన ప్రకటన స్వేచ్ఛ లేదు? వీళ్ళని అడగండి. ఈ ప్రాంతీయ పార్టీలు అసలు దొంగలీళ్ళండి. పార్లమెంట్ మొత్తం దొంగలే ఉన్నారు, అసెంబ్లీ మొత్తం దొంగలే ఉన్నారు. వీళ్ళ ఇళ్లను ముట్టడించండి. వీళ్ళు
నరరూప రాక్షసులు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కొట్టు చచ్చిపోవాలి వీళ్ళ పదవుల కోసం, వీళ్ళు ఎమ్మెల్యేలు అవ్వటం కోసం, వీళ్ళు ఎంపీలు అవ్వటం కోసం, వీళ్ళు మంత్రులు అవ్వటం కోసం. కాబట్టి జ్ఞానం గల వాళ్ళు మీ ఇష్టం అండి, ఎవడేం కాదంటారు, మీ ఇష్టం. నేను ఎంత చెప్పినా నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, ఎంపీ సీట్ కావాలి, కార్పొరేట్స్ కావాలి, సర్పంచ్ సీట్ కావాలి. ఎవరు ఎట్ట చచ్చిపోతే నాకు అనవసరం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఆయన కోసం మేము ఏ పనిని చేసేస్తాం. ఆయన కోసం మేము చర్చికి వస్తున్నాం అనే క్రైస్తవులు ఉన్నారండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేశాడు. అప్పుడు దాకా రానోడు అప్పుడు వచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకు కూడా విలువ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినందుకు మారారు చాలామంది. యేసుక్రీస్తుని నమ్మలే. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు బైబుల్ పట్టుకున్నందుకు కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ద్విజుడు అయిపోయాడు, బ్రాహ్మణుడు అయిపోయాడు, ప్రయాగరాజ్ వెళ్ళాడు, కుంభమేళాకి వెళ్ళాడు, సనాతన అన్నాడు. మొత్తం క్రైస్తవులు చాలామంది ఈరోజు పవన్ కళ్యాణ్ అనుసరించి ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. మా చర్చిలో ఉన్నారు. అసలు మాకు పవన్ కళ్యాణ్ దేవుడు అనేవాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దేవుడు అనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు దేవుడు అని. అరే బాబు, వీళ్ళు దేవుళ్ళు కాదు, వీళ్ళు దయ్యాలు, వీళ్ళు భూతాలు, వీళ్ళు మాంత్రికులు, వీళ్ళు శుద్ర శక్తులు, చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వీళ్ళు ఎలక్షన్ ముందు మాంత్రికుల దగ్గరికి వెళ్తారు, వీళ్ళు బాబాలు స్వామీజీల దగ్గరికి వెళ్తారు, అఘోరాలు దగ్గరికి వెళ్తారు, నాగసాధువుల దగ్గరికి వెళ్తారు. అడగండి, జగన్మోహన్ రెడ్డిని అడగండి, గర్భబస్ తీసుకోలేదేమో అడగండి, ఈ చంద్రబాబు నాయుడు అడగండి. నరబల్లు ఎత్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం కారంచేడులో మాదిగల్ని గడ్డ పొలుగులతో ఐదులతో భయంకరంగా నరికి చంపారు. దగ్గుబాటి సెంచురామి వాళ్ళ కుటుంబంలో వచ్చిన వాళ్ళే, ఎన్టీ రామారావు గారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఎన్టీ రామారావు గారు కూడా నరబల్లి ఇచ్చాడంట. ఆయనకు ఒక మాసిరించు రోజుకు ఒక శవం వచ్చేదంట, శవం మీద పూజ చేసేవాడంట. ఏంటంటే వాళ్ళు మనువాదం, కులం, మతంతో రాజ్యాలు స్థాపించారు. మళ్ళీ ఎన్టీ రామారావు అంటాడు, ఆంధ్రుల పౌరుషంతో, ఆంధ్రుల ఆత్మ గౌరవంతో పుట్టినటువంటి పార్టీ అని అన్నాడు. మళ్ళీ శ్రీకృష్ణ అవతారం, పాండవులు, నాకేమో వాళ్ళ చెవులు తెలియదు. దేవుళ్ళని అంటే పురాణాల్లో ఉన్నటువంటి దేవుళ్ళని చరిత్ర మార్చేశాడు. రాముడు సౌమ్యుడు, ఏకపత్ని పురుషుడు. రాముడికి కత్తిచ్చేసి హీరోని చేసేసి, రావణాసురుడిని విలన్ చేసేసి, మొత్తం హిందువులు ముస్లింలు కొట్టుకు సచ్చేలా చేసింది ఎన్టీ రామారావు. సినిమాలు చూడండి, శివరాఖరికి ఎన్టీ రామారావుని, లక్ష్మీ పార్వతిని పూజ కూడా చేశారండి. ఈ యజ్ఞాలు, మూఢనమ్మకాలతో పూజలు కూడా చేశారు. నేను ఎంత చెప్పేది ఏంటంటే, ఈ దేశాన్ని శ్మశానం చేయబోతున్నారు ఈ 18 పార్టీలు, గుర్తింపు, ఆ ఎన్నికల కమిషన్లో గుర్తింపు ఉన్న పార్టీలు. బ్రాహ్మణులు ఇళ్లలో ఏడుస్తున్నారు, పూజారులు. వాళ్ళకి జీవనోపాధి లేదు, ఇళ్ళు లేవు. ఏమని చెబుతారంటే అగ్రహారాల్లో బోళ్ళంత ఆస్తులు ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయి? అందరూ వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు, రాజకీయ నాయకుల దగ్గర పెట్టుకున్నారు. బ్రాహ్మణుల దగ్గర ఏం ఆస్తులు లేవు. వాళ్ళు అడ్డం పెట్టుకుని వీళ్ళు నాటకాలు వేస్తున్నారు. ఈ దొంగలో చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత, జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత, ఈ పవన్ కళ్యాణ్ ఆస్తి ఎంత, చిరంజీవి ఆస్తి ఎంత, రేవంత్ రెడ్డి ఆస్తి ఎంత? వీళ్ళు శుద్ధులు కదా. వర్ణ వ్యవస్థ ప్రకారం మరి వీళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? మరి బ్రాహ్మణుడు బ్రహ్మతాల నుంచి వచ్చినాడు ఎందుకు అడుక్కున్నాడు? బ్రహ్మతాల నుంచి వచ్చి పుట్టినటువంటి బ్రాహ్మణోత్తముడు ఎందుకు అడుక్కున్నాడు? ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు? అయ్యా మాకు జీవనోపాధి లేదు, మా గుళ్ళు మూతపడిపోయినాయి,
ఈ చంద్రబాబు నాయుడు, ఈ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఆ తిరుపతి దేవస్థానం డబ్బులన్నీ దోసుకుపోతున్నారయ్యా, మాకు న్యాయం చేయండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, ఈ ఎన్టీ రామారావు అండి ఎంత దుర్మార్గుడు అంటే, ఎన్టీ రామారావు బ్రాహ్మణులకి ఎంత అన్యాయం చేశాడో, ఎంత మోసం చేశాడంటే, గుళ్ళో పూజారికి రిటైర్మెంట్ పెడతావా, ఎంత దుర్మార్గం. అందుకనే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా దించేసి చెప్పులతో, కోడిగుడ్లతో, టమాటాలతో కొట్టించి ఎమ్మెల్యేని కొనుక్కొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకు నేను చంద్రబాబు నాయుడు గారిని నేను అభినందిస్తున్నా, తప్పులేదు. బ్రాహ్మణులకి రిటైర్మెంట్ వయసు పెట్టాడండి. గుళ్ళో పూజారికి రిటైర్మెంట్ ఏంటి, పాస్టర్కి రిటైర్మెంట్ ఉంటుందా, ఇమాముకి రిటైర్మెంట్ ఉంటుందా? అంటే దేవుణ్ణి ఆరాధించడానికి కూడా నువ్వే నిర్ణయిస్తావా? ఇప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ పరిస్థితి ఏంటి చూడండి, వాళ్ళ జీవోలు చూడండి. గుడి పరిసర ప్రాంతాల్లో 744, 745 జీవోలు రాజశేఖర రెడ్డి. ఆయనకి ఏం పని అండి? జీవోలు తీసుకొచ్చి ఆ తిరుపతి గుడి పరిసర ప్రాంతాల్లో సువార్త ప్రకటించకూడదు అంటే, వీళ్ళు మళ్ళీ కలిసిపోతే తిరుపతి గుడికి వెళ్ళే క్రైస్తవులు ఉన్నారు, చర్చికి వచ్చే క్రైస్తవులు ఉన్నారు, మసీదుకి వెళ్ళే క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళు కలవనెవరు? రాజకీయ నాయకులు. ఈ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు వీళ్ళందరూ కూడా ప్రమాదకర వ్యక్తులండి. ఈరోజు మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ మీ అందరికీ కూడా నేను సారీ చెప్తున్నా. ఈ రాజకీయ నాయకుల మాటలని చర్చిల జోలికి వెళ్ళబాకండి. చర్చి అయినా సరే, మసీద్ అయినా సరే, గుడి అయినా సరే అందరికి ఒకే న్యాయం. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే, ఊరు మధ్యలో ఉంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అది చర్చి అయినా మసీద్ అయినా సరే కూల్చేయాల్సిందే అనేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్కి వచ్చేయండి మీరు కూడా. ఇప్పుడు నా చర్చ్ ఉంది, ఉదాహరణ నా చర్చ్ ఉంది అనుకోండి, కోఆర్డినేషన్ సెంటర్ ఇంకొక ఆనుకుని ఉంది, ఎప్పుడో కట్టుకున్నా, జనాలు పెరిగారు, ట్రాఫిక్ అంతరాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్ జరుగుతుంది, కూల్చేయండి. ప్రజల కోసం. దేవుడికి చచ్చిపోమంటారు. దేవుడు నేను ఇక్కడే ఉంటాను అండో, యేసుప్రభు అండో, నేను ఇక్కడైతేనే ఉంటానని చెప్పి రాముడు అండో, నేను ఇక్కడైతే ఉంటానండి వినాయకుడు అండో. అంటే గుళ్ళు ట్రాఫిక్ అంతరాయం ఉంటే, యాక్సిడెంట్ చచ్చిపోతే దేవుడు ఎట్టవుతాడు? కూల్చేయండి. దేవుడిని ఆరాధించడానికి గుళ్ళు అవసరం లేదు, చర్చిలు అవసరం లేదు, మసీదులు అవసరం లేదు. ఆరాధించడానికి బోళ్ళంత ప్లేసులు ఉన్నాయి, తప్పేమీ లేదు. ఇవన్నీ చేసేది రాజకీయ నాయకులే. కాబట్టి మిత్రులారా, చాలా సీరియస్గా తీసుకోండి, లైట్ తీసుకోవద్దు. క్రిస్టియన్, ముస్లిము, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా మనం ఏర్పడదాం, మనం ఒక ఎజెండా తయారు చేసుకుందాం. ఈ రాజకీయ నాయకులు మొత్తం పార్టీ సభ్యత్వాలు రద్దు చేపిద్దాం. తెలుగుదేశం పార్టీ రద్దు అయిపోవాలి, ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేద్దాం. మేము బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఎలవలు మేమందరం కూడా భారతీయులమేనండి, మేమందరం కలిసే ఉన్నామండి. మా కుటుంబంలో కొంతమంది యేసుని నమ్ముకున్నాడు, మాకు వచ్చిన ఇబ్బంది లేదండి. కొంతమంది ముస్లిం మసీదులకు వెళ్తాను, మాకు వచ్చిన ఇబ్బంది లేదండి. మా యొక్క ఇబ్బందాల్లో ఒకటేనండి, ఈ కులం పేరుతో, మతం పేరుతో మమ్మల్ని విడగొట్టి పరిపాలిస్తూ హిందువులు, ముస్లింలు, క్రైస్తువులు కొట్టుకు సచ్చేలా చేస్తుంది ఈ పార్టీలేనండి అని చెప్పి మనం సుప్రీంకోర్టుకి వేద్దాం మిత్రులారా. ఇప్పుడు ఎందుకు చచ్చిపోయిన వాళ్ళు సమాధులు మనకు అవసరమా? ఇప్పుడు ఉదాహరణకి జనాలు బాగా పెరిగారు, ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు బాగా పెరిగి, ఇప్పుడు శ్మశానాలు తీసేయట్లా. బలరాంపేట శ్మశానం ఉందా? ఇల్లు కట్టుకున్నారు జనాలు, ఇల్లు కట్టుకుంటే కావాలి, కొన్ని సమాధులు తీసేయాలి. ఈ రాజకీయ నాయకులు చూడండి, ఈ మధ్య ఛత్రపతి శివాజీ
ని భయంకరంగా కిరాతకంగా ముస్లిం రాజులు చంపారని చెప్పి ఏదో సాహు అనేది సినిమా తీశారంట. ఆ థియేటర్లో కూర్చొని హిందువులందరూ ఎడుతున్నారు. మా హిందూ రాజు ఛత్రపతి శివాజీ ఆయన్ని కళ్ళు పీకేశారు, ఈ ముస్లింలు చాలా డేంజరు, మా హిందువులు బతకనివ్వరు, మా గుళ్ళు కూల్చేస్తారు, మా రాజులు చంపేశారని వీళ్ళు పాపం నమ్మి, కల్పనా కథలు నమ్మి ఈ ముస్లిం మీదకి వెళ్తున్నారు. వీళ్ళు వాళ్ళకి తెలీదు, చరిత్ర తెలియదు. ఈ చరిత్రను కాల్చేసింది రాజకీయ నాయకులే, అబద్ధాలు ప్రచారం చేసేది నాయకులే. రాజ్యాంగం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ దేశాన్ని నాశనం చేసుకుంటూ వచ్చింది రాజకీయ నాయకులే, బ్రాహ్మణులు కాదు, ఆర్ఎస్ఎస్ కూడా కాదు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈ దేశం పేరు హిందూ దేశం పేరు పెట్టేస్తారు. పెట్టేనండి రాజకీయ నాయకులారా, పెట్టేనండి. క్రైస్తవులకి సపరేట్ దేశం ఇచ్చేయండి, ముస్లింలకి పాకిస్తాన్ ఇచ్చారు కదా. వరే దొంగలారా, ఈ దళిత స్థానంగా ఇచ్చేయండి రా మాకు. ముస్లింలు కలిసి ఉండవాలి. అప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒప్పుకోవాలా, మేమందరం హిందువులమే, వాళ్ళు వేరు చేస్తే మేము ఒప్పుకోమన్నారు. వాళ్ళు ఈ దేశంలోనే ఉంటారు, ఈ దేశాన్ని ముక్కలు చేయటానికి లేదన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. లేచిన కానించి కులం కావాలి. ఇప్పుడు దళితులు అంటారు వాళ్ళు అన్నారు కదా, దళితులకు దళిత స్థానం ఇచ్చేయండి. పార్లమెంట్లో మాట్లాడరా బాబు, మమ్మల్ని మాలోడు మాదిగోళ్ళు ఎరికలోడు ఆనాదోడు అని చెప్పనే బదులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మీరు నాటకాలు వేయకుండా మా ఓట్లు కావాలి, మీరు మంత్రులు అయిపోవాలి, మాకు ఇల్లు లేకుండా చేయాలి, మాకు భోజనం లేకుండా చేయాలి, మీరు మాత్రం అనిపించేస్తారా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు అందరూ మీ ఆస్తులు మీ పేదలకు పంచేయండి, ల్యాండ్ సీలింగ్ తీసుకురండి, ఆదాయానికి మించిన ఆస్తులు ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, వ్యాట్ ట్యాక్స్ కట్టండి, మీరు కరెంటు బిల్లు కట్టండి, పన్నులు కట్టండి, మీరు అసెంబ్లీకి పార్లమెంట్కి మీ సొంత డబ్బులు తెలండి. ఏం ప్రజాప్రతినిధులరా మీరు? నువ్వు జీతం తీసుకుని మమ్మల్ని పరిపాలిస్తావు, పెద్ద పనోడివి. జీతం తీసుకుని 3,50,000 రూపాయలు జీతం తీసుకుని ఎమ్మెల్యే మమ్మల్ని పరిపాలిస్తావా? దొంగ అని అడగండి వాళ్ళని. నువ్వు నిజంగా భారతీయుడు అయితే, నువ్వు నిజంగా మనిషి పుడితే రూపాయి తీసుకోకుండా, రూపాయి ఓటు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి నీ సొంత డబ్బులతో అసెంబ్లీకి వెళ్ళు, నీ సొంత డబ్బులతో పార్లమెంట్కి వెళ్ళరా దొంగ అని అడగండి వాళ్ళని. మిత్రులారా, ఈరోజు మొదలుకొని మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో పనికి మేల చెత్త గురించి మాట్లాడుకోవద్దు. మనం ఈ దేశాన్ని మనం కాపాడుకుందాం. సంపద అందరికి పంచాల్సిందే. కుటుంబ రాజకీయాలు పోవాలి, కుల రాజకీయాలు పోవాలి. అరే నువ్వు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచావు, అయిపోయింది, నీ టైం అయిపోయింది, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, రిటైర్మెంట్ అంతే, ఇంకోటికి ఇవ్వు. నీ సామాజిక వర్గంలో ఇంకోటి ఎమ్మెల్యే చేయకూడదా? అటువంటి చట్టాలు తీసుకొద్దాం. నీకు భద్రతకి ఎంత కావాలరా? ఒక్కొక్కడికి 100 ఎకరాల షేర్ మార్కెట్లో డబ్బులా, థియేటర్లో షాపింగ్ మాల్సా, వెండి బంగారం కిలోల కొద్ది బంగారమా? మీరు ఒక్కడో ఇద్దరు ఉండటానికి పెద్ద పెద్ద ప్యాలెస్లా. కొవ్వు పట్టిందిరా మీకు? ఆ ప్యాలెస్లన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ చేసేయండి, మీ ప్యాలెస్లన్నీ కూడా కాలేజీలు చేసేయండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, కార్పొరేటు హాస్పిటల్ రద్దు చేయండి, కార్పొరేట్ కాలేజీలు రద్దు చేయండి. దొంగలారా అని చెప్పి అడగండి రా అన్నదమ్ములారా. అంటే కార్పొరేటు హాస్పిటల్ ఎందుకండి మనకి? గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టలేకపోతున్నారు వీళ్ళు? రాజశేఖర రెడ్డి తక్కువడా? ఆరోగ్యశ్రీ పెట్టి 4 లక్షల రూపాయలు బిల్లులు ఆ కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు పంపిస్తున్నాడు? రాజశేఖర రెడ్డి ఎందుకు పంపించాడు? వాళ్ళ సామాజిక వర్గం ఉన్నారు అక్కడ, వాళ్ళ కోసం. 4 లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్కి తగలేసే బదులు దొంగలారా ఈ మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పెట్టర్రా మీరు? యాక్సిడెంట్ అయితే ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళేప్పుడు చచ్చిపోతున్నారా? అరే కాలు ఇరిగిందంటే దాని ఆపరేషన్ 4 లక్షల. కొవ్వు పట్టిందిరా మీకు? 4 లక్షల.
సాధారణోడు బతుకుతాడా? అరే బాబు మాకేమొద్దురా, ఉచిత విద్య ఉండరా, ఉచిత వైద్యం ఉండు చాలురా బాబు అన్న. వీళ్ళు చంపేస్తారండి కల్తీ మందులు చంపడానికి. మీరు చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, మీరు చదువుకోండి. ప్రజలు ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఏం కావాల్సిన అవసరంలా, జనాలు చచ్చిపోయిన పర్లా, శవాల మీద వ్యాపారాలు చేస్తారు, శవాల మీద రాజకీయాలు చేస్తారు. మీరు అడగండి మిత్రులారా, కల్తీ మందులు. నేను ట్యాబ్లెట్ వేసుకుంటా, భయం నాకు. నువ్వు తలనొప్పి ట్యాబ్లెట్ వచ్చింది, తలనొప్పి వచ్చిందని ట్యాబ్లెట్ వేసుకో, నీ కడుపులో మంటలు వస్తాయి. కల్తీ ట్యాబ్లెట్లో నల్ల మట్టి పెట్టి అమ్మేస్తున్నారంట. నేను అన్నీ స్టడీ చేసినే చూసినే చెబుతున్నా. ఒక ట్యాబ్లెట్ 100, 200, 300 బీప్ పిండి పెట్టి అమ్ముతున్నారంట. దాంట్లో ఏముండదు. వీడికి ఏంటంటే విశ్వాసం. దేవుడు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెట్టాడు. వాళ్ళకి తెలుసు దెబ్బ తగిలింది. ఇదివరకే చెట్ల మించి పడిపోయేవాళ్ళం మేము. కర్ర ముక్కలు ఉంటాయి, ఆడి చెయ్యి కట్టేసి దారం చుట్టేసి, క్లాత్ చుట్టి దారం చుట్టేసి బీప్ పిండి వేసేవాళ్ళు. సెట్ అయిపోయేది. లోనికి మెడిసిన్ ఏం లేదు, తెలుసు. గ్యాస్ ట్రబుల్ వచ్చింది అని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, కోసి కుట్లేసి పంపించేస్తాడు. ఎవరిదో చూపిస్తాడు, నీకు వాల్చి పుడిపోని అంటాడు. అటువంటి మోసాలు కూడా జరిగినాయి. మిత్రులారా, బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మన ఓటు ఆయుధం ద్వారా మన దేశాన్ని కాపాడుకుందాం. ఓటు ఆయుధం ద్వారా ఈ దోపిడి దొంగల్ని లోనేపించేద్దాం. ఈ చంద్రబాబు నాయుడు నేర్పించాల్సిందే, ఈ జగన్మోహన్ రెడ్డి నేర్పించాల్సిందే, ఈ పవన్ కళ్యాణ్ నేర్పించాల్సిందే, ఈ పార్టీలందరూ కూడా మనం నేర్పించాల్సిందే. కుల నిర్మూలన జరగాలని అడుగుదాం. ఎందుకురా మాకు ఈ కులాలు? చూడండి, మందకృష్ణ అన్న మోసపోయాడు, మాల్లో మోసపోయారు. ఏబిసిడి వర్గీకరణ చేసేసాడు, బిల్లు ప్రవేశపెట్టేశాడు. నేను పెద్ద మాదిగొండ అంటాడు, సిగ్గులేనివాడు. సిగ్గు శరం లేదు, పెద్ద మాదిగొండ అంట. ఎస్సీగా పుట్టాలని ఎవడనో కోరుకుంటున్నాడా అని అన్నాడు. ఇప్పుడు పెద్ద మాదిగొండ అంటున్నాడు. అంటే మాల్ల మాదిలు కొట్టు సావండ్రాని. మణిపూర్లో మైతీలు కుక్కీలు కొట్టు చేస్తున్నారు. భూములు తాగాదా, రిజర్వేషన్ తాగాదా? రేపొద్దున మందకృష్ణ అన్న మాల్లో కొట్టు సాగబోతున్నారు. అంత దేవుడి దయ. ఈ మైతీలు కుక్కీలు నాగాల్ని ఎట్టయితే కొట్టుకొని చచ్చారో, వీళ్ళు మాదిగలు మాళ్ళ మీదకి రాబోతున్నారు. కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళు రారు, రానోళ్ళు ఉంటారు. వాళ్ళకి నరేంద్ర మోడీ కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళని పంపిస్తాడు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం తెలుసు? నరేంద్ర మోడీ ఏం చెప్తే చేస్తారు. మోసపోతామో తెలియదు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. వీళ్ళు మాలమాన నాయకులు అందరూ రోడ్ల మీదకి వచ్చేయటం, వీడియోలు చేసి పెట్టేయడం చేస్తున్నారు. మాలమాన నాయకులారా, మాది దండోరా నాయకులారా, ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఉద్యోగాలు ఎక్కడ ఉండే? అన్ని ప్రైవేట్ అయినాయి కదా. నీకు అదాని ఇస్తాడు ఉద్యోగం, అంబానీ ఇస్తాడా, విజయమాలి ఇస్తాడా? ఎవడెవడో ఎవరో మీకు వచ్చి చేతిలో పెట్టి మిమ్మల్ని నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మందకృష్ణ అన్న భుజాల మీద చేసి మోసం చేశాడు. కొంత డబ్బులు ఇచ్చి మోసం చేశాడు, మోసపోయారు. తర్వాత మందకృష్ణ అన్న మానవ వీళ్ళు కొట్టు సచ్చిన తర్వాత చూసుకుని బిక్కుబిక్కుమంట చూస్తా ఎక్కెక్కి ఎడుతాడు. అరే రే మోసపోయావురా, రైల్వే ఓడరేవులు మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది, ఉద్యోగాలు లేవు. ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఏంటి, చేయపోతే ఏంటి? అరే ఈ మోసగాడు మాటలేని మేము కొట్టు సచ్చాంరా, నా అన్న చచ్చిపోయాడు, నా తమ్ముడు చచ్చిపోయాడు, నా బంధువులు చచ్చిపోయి మొత్తం పోయారు అని. తర్వాత ఏడితే సుఖమే ఉంది. ఇలా మోసపోతున్నాం. ఎస్సీలారా, ఎస్టీలారా, బీసీలారా, ఓసీలారా మోసపోతున్నాం. అన్నదమ్ముల జన సైనికులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులారా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, మన అందరికీ ఏంటంటే వీళ్ళే ప్రధాన శత్రువులు. మీరు అడగండి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అండి. చంద్రబాబు నాయుడు గారు
మీ ఆస్తి ఎంత? అప్పుడు 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నావు, సూపర్ 6 పథకాలు అమలుపరచాలని అన్నావు. మీ ఆస్తిని అమ్మేసి దయచేసి ప్రజలకు పనిచేయి. అంబేద్కర్ గారు భూములు జాతీయ చేయమన్నాడు, ప్రతి ఒక్కడికి 5 ఎకరాలు ఇమ్మన్నాడు. ఇచ్చేయరా బాబు. అరే దొంగలారు ఇచ్చేయండి రా, మేము 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఊడ్చుకుంటాం, 2 ఎకరాలు ఏమైనా బత్తాయి తోటలు వేసుకుంటాం, 1 ఎకరం గుంట తవ్వుకుంటాం, ఏ కొరమేళ్ళలో బొచ్చులే చేపలు వేసుకుంటాం, 4 కోళ్ళు పెట్టుకుంటాం, 2-3 గేదెలు పెట్టుకుంటాం. అరే బాబు పట్టణాలు కూడా రావురా, ప్రశాంతంగా బతుకుతావురా అని చెప్పండి. నీ ఉద్యోగాలు వద్దు, వ్యాపారాలు వద్దు, ఈ రాజకీయాలు కూడా వద్దు, ప్రశాంతంగా బతుకుతావురా బాబు. అరే ఈ పన్నులేంట్రా? ఏంటి పెట్రోలు, ఈ డీజిల్, ఏ నిత్యావసర సరుకులు రేట్లేంటి? బతకటా సావటాక మేము ఇంత పంటలు పండిస్తుంటే తీసుకెళ్ళిపోయి ఇథనాల్ అనే కంపెనీకి తీసుకెళ్ళిపోయి దాన్ని పెట్రోల్ చేసేస్తున్నావు. చివరాఖరి ఏం చేయదలుచుకున్నావు నరేంద్ర మోడీ? దేశాన్ని తింటాకి భోజనం కూడా లేకుండా మళ్ళీ నల్లబట్టి తిని బతికే పరిస్థితి తీసుకొచ్చేసాడు ఈ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీతో పాటు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. మిత్రులారా, ఈరోజు మొదలుకొని మనం ఎవరో కొట్టుకోవద్దు. హిందువులు, ముస్లిం అందరం కూడా కలిసిపోదాం. నేను మీతో వేయకొస్తున్నా, చర్చి అయినా మసీదు అయినా గుడైనా ప్రజలకు ఇబ్బందిగా ఉంటే కూల్చేయటమే. పర్మిషన్ లేని చర్చీలు, పర్మిషన్ లేని మసీదులు, పర్మిషన్ లేని గుళ్ళు మొత్తం కూల్చేయాల్సిందే. మాకు భూమి కావాలి, మాకు మంచి బట్టలు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి ఆహారం కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, వైద్యం కావాలి. చదువులు చాలు మాకు. రాజకీయాల్లో మా జనాభా ప్రాతిపదికన వార్డు మెంబరో, పంచాయతీ పరిషత్ సర్పంచో, కార్పొరేటర్ కావాలి. చాలు మాకు అయ్యి. మాకు గుళ్ళు ఎందుకురా నెత్తి మీద వేసి కొట్టుకుంటాకి? మసీదులు, చర్చిలు ఎందుకు మాకు? దేవుడికి ఇన్ని అవసరమా? దేవుడికి పొలాలు అవసరమా? దేవుడికి తమలపాకులు, అట్టిపళ్ళు అవసరమా? దేవుడు పెద్ద చర్చి అవసరమా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే యేసుప్రభు రాడా? మిత్రులారా, చర్చిలు వద్దు, మసీదులు వద్దు, గుళ్ళొద్దు, ఏమొద్దు. మనకి దేవుడు కావాలి. నాకు యేసుక్రీస్తు కావాలి, నాకు చాలు. నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా. నాకు బైబుల్ కావాలి. యేసుప్రభు ఫోటో నాకు అవసరంలా, మరియమ్మ ఫోటో నాకు అవసరంలా, సిలువ అవసరంలా. నువ్వు కూల్ చేసుకున్న నాకేం మనోభావాలు గాయమే బాబు. ఫోటోలు ఏముంది, సిలువలు ఏముంది, అవసరంలా. వాక్యం కావాలి, నాకు యేసుక్రీస్తు కావాలి. అట్లాగే నీకు రాముడు కావాలి, నీకు వినాయకుడు కావాలి, నీకు అల్లా కావాలి. ఎందుకు భూముల్ని దేవుడికి ఇచ్చేస్తారా? అరే మనుషులకు ఉంటాకి లేదు, దేవుడికి 1000 ఎకరాలా? ఎందుకు? దేవుడు అక్కడికి వచ్చి ఉండడు. దేవుడిని ఆరాధించడానికి 1000 మంది వచ్చారండి. 1000 మంది వచ్చారు, స్థలం లేదు. వెళ్ళు ఎక్కడో ఊరి చివరి కోరుకో, అందరూ అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకుని వచ్చేయండి. చర్చి దేవుడిని ఆరాధించడానికి కరెంటు, వాటర్ అవన్నీ కావాలా? ఒక్కరోజు ఆదివారం నాడు ఆరాధన చేసుకుంటావు, ఆరాధన చేసుకొని ఇంటికి వచ్చేస్తావు. అక్కడే ఉండవుగా, గుడి దగ్గర ఉండరుగా, కాపురాలు చేయరుగా, మసీదు దగ్గర కాపురాలు చేయరుగా. కాబట్టి మన అందరం కూడా కలిసి హ్యాపీగా ఉందాం అనుకుంటే కలిసి ఉందాం. చూడండి, క్రైస్తవులు బాగా పెరిగిపోయిన రాష్ట్రాల్లో క్రైస్తవ రాష్ట్రం పెట్టేసుకుంటారు. మరి రాజ్యాంగ విరుద్ధం ఇది భారతదేశం. అరే ఒకడు వస్తాడు ఎన్టీఆర్ జిల్లా అంటాడు, ఇంకోటి వస్తాడు అంబేద్కర్. ఎందుకు రాయ్యి అంబేద్కర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఎందుకు మారుతారా మీరు పేర్లు? ఓట్ల కోసం కదా. అంబేద్కర్ చెప్పాడా నా పేరు పెట్టండి అని? అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టారు, అక్కడ అగ్నిగుండం చేశారు. ఎందుకురా బాబు? అంబేద్కర్ విగ్రహాలు మాకెందుకు? రాముడు విగ్రహాలు ఎందుకు? మాకేం అవసరంలా. చర్చిలు వద్దు, మసీదులు వద్దు, గుళ్ళు కూడా వద్దు. మాకు ప్రతి ఒక్కడు కూడా 5 ఎకరాల పొలం కావాలి. ఉద్యోగం వద్దు,
వ్యాపారం కూడా వద్దు మాకు, రాజకీయాలు కూడా వద్దు. జనాభా ఎక్కువ ఉంటే ఓట్లు మాకు ఎక్కువ ఉండే, నువ్వు నాకే ఇవ్వాలి. నువ్వు ఉన్నది ఎంతమంది? 17 మంది, 15% ఉన్నారు మీరు. కాపు, కమ్మ, రెడ్డి, ఎలమ. ఏంటి ఓట్లు మాయి, సీట్లు మీయా? బీసీలు ఓట్లు బీసీలు వేసుకోండి, ఎస్సీలు ఓట్లు ఎస్సీలు వేసుకోండి. అంటే మేము మీ జెండాలు మోయాలా? బీసీ సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరు మచిలీపట్నంలో ఒక వార్డులో బీసీ ఓట్లు ఎక్కువ ఉండయా? నువ్వేంటి ఆ రవీంద్ర గారు ఇచ్చేదేంటి, పేర్నాని గారు ఇచ్చేదేంటి? నువ్వు ఇండిపెండెంట్ చేసి గెలు, కార్పొరేషన్ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళు, నీ వార్డును బాగు చేసుకో, డ్రైనేజ్ అడుగు, కరెంట్ అడుగు, సిమెంట్ రోడ్లు అడుగు. అంతేగాని ఓట్లు మన సీట్లు వాళ్ళ 85% ఉన్న మనం వాళ్ళ జెండాలు మొయ్యాలా? వాళ్ళని ఎమ్మెల్యేలు చేయాలా? వాళ్ళని ఎంపీలు చేయాలా? వీడు ఎమ్మెల్యే అవుతాడు, అసెంబ్లీకి వెళ్ళి మన గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఆస్తి గురించి, షర్మిలమ్మ ఆస్తి గురించి, చంద్రబాబు నాయుడు ఆస్తి గురించి, బాలకృష్ణ ఏం సినిమా తీశాడు, ఆయన ఎట్ట నటించాడు, ఇయే నవ్వుకుంటాం అక్కడ. పిచ్చి పిచ్చుకుందా? చూడండి, నిన్న విజయవాడలో ఎక్కడో ఒక ప్రోగ్రాం పెట్టి నవ్వుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నవ్వుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారు. వెళ్ళాడు, ఏదో చిన్న స్క్రిప్ట్ అంట, డ్రామా. ఇక వీళ్ళు డ్రామాలకు వచ్చేసారు వీళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కదా, అక్కడ డ్రామా లేక అసెంబ్లీలో డ్రామాలు జరుగుతాయి. వెళ్ళాడు, అయ్యా ఎమ్మెల్యే గారు జెండా మోసా, మీకే ఓట్లు వేసా, మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించండి. ఏం చదివాడురా? 10th ఫెయిల్ అయ్యాడు. ఏం ఉద్యోగం కావాలి? హెడ్ మాస్టర్ కావాలి. అపహాస్యం చేయటం. ఎవడైనా 10th ఫెయిల్ అయినోడు వెళ్ళి హెడ్ మాస్టర్ ఉద్యోగం అని అడుగుతాడా? అంటే చూడండి వీళ్ళు ఎంత అపహాస్యం చేస్తున్నారు. వీళ్ళు ఏబిసిడి వర్గీకరణలు అపహాస్యం చేస్తున్నారు. మీరు ఆ ప్రోగ్రాం వినండి. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, ప్రజల్ని అవమానపరుస్తున్నారు వీళ్ళు దొంగలు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్లులు ఈ జగన్మోహన్ రెడ్డి మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, ఈ 18 పార్టీలందరి మీద కూడా మనం వేయాలి. అరే మా కులం తీసేరా, ఈ మతం తీసే. ప్రజలకి మంచి వసతులు ఉండాలి, రోడ్లు ఉండాలి, కరెంటు ఉండాలి, నదులు అనుసంధానం చేయాలి. ప్రతి ఒక్కడికి 5 ఎకరాల పొలం ఉండాలి. ప్రతి ఒక్కడు చక్కగా ఇల్లు కట్టుకోవాలి. అధిక ధరలేంటిరా? నువ్వు ఇక్కడ పండించిన పంటలు ఎక్కడ అమ్ముతావేంటి? కిలో బియ్యం 150 రూపాయల. నువ్వు ఎక్స్పోర్ట్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఆ బియ్యం తీసుకెళ్ళి ఇథనాల్ కంపెనీకి ఎందుకు అమ్ముతున్నావు? అంటే బియ్యాన్ని పెట్రోల్ చేసేస్తారా? ఇలాంటి అడుగుదాం మిత్రులారా. ఒక భారతీయుడిగా నా అభిప్రాయాన్ని తెలియపరచిన, మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియపరచండి. మనం ప్రతి ఒక్కడు కూడా ఒక 5 ఎకరాలు ఉంటే అసలు ఎవడన్నా ఉద్యోగం కావాలని అడుగుతాడా? అరే 100 ఎకరాలు ఉన్నవాడు కూడా నాకు ఉద్యోగం కావాలని తీసుకొస్తారు వెళ్ళి. ఒకడు ఉంటాడండి, 100 ఎకరాలు ఉంటుంది, ఆడు ఉద్యోగం కోసం వస్తాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, 24 గంటలు కంప్యూటర్ దగ్గర ఉంటాడు. భార్యతో కాపురం చేయడు, పిల్లలు పుట్టరు, ఆడి పిజ్జాలు బర్గర్లు తింటాడు. మొన్న ఎవడికో అట్లాగే కంప్యూటర్ దగ్గర కూర్చున్నాడు, వ్యాయామం లేదు, ఏమీ లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆడు 100 ఎకరాల పొలం ఉంది ఆడికి. ఈడికి వచ్చి చచ్చాడు, లివరు పాడైపోయిందంట. పిజ్జాలు బర్గర్లు తింటాడు, ఏసీ రూమ్లో కూర్చున్నాడు. ఎవడి కోసం? ఈ మన శరీరమే మన ఆస్తి. ఇది ఆరోగ్యం లేనప్పుడు ఎందుకు? మన ఆరోగ్యం కాపాడుకుందాం, మంచి ఆహారం తీసుకుందాం, మంచి బట్టలు వేసుకుందాం, ఆహ్లాదకరంగా. శరీరానికి ఆరోగ్యం, ఆత్మకి శాంతి, మనసుకు నెమ్మది. వారానికి ఓ రోజు చక్కగా వెళ్ళి సినిమా చూసి వద్దాం. చక్కగా మంచి చేపలు, రొయ్యలు, పీతలు తీసుకుందాం. చెరువులో మందులు వేయటానికి లేదు.
మందులతో పంటలు పండించడానికి లేదు. ఎకరానికి 20 బస్తాలే పండుద్ది. సేంద్రియ ఎరువులు వాడతాకి లేదు. చేపల చెరువులో చెత్త పనికి మళ్ళీ వేయటానికి లేదు. ఏదైనా తెగులు వచ్చిందా పోతాయి. వ్యాపారం ఎందుకు? పండించుకొని తినడానికి పండించుకునే వాళ్ళు ఇదివరకే. ఇట్లుండేది కాదు. కెమికల్ వేసి పండిస్తున్నావు సావటాకేగా. అదేదో ఏమి వేయి బాగు. ఏదైనా తెగులు వస్తే పోతే ఏదైనా పోతాయి. పొద్దాకి తెగులు రావుగా. మందులు ఎందుకు వేస్తున్నారు? సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలని అడుగుదాం. కెమికల్ ఫ్యాక్టరీస్ మొత్తం రద్దు చేయాలని అడుగుదాం. ఈ పర్మిషన్ లేనటువంటి ఈ టాబ్లెట్ల కంపెనీలు మొత్తం రద్దు చేయాలని అడుగుదాం. మిత్రులారా, మీరు చూడండి, టాబ్లెట్లు దీర్ఘ రోగాలు ఉన్నటువంటి పేషెంట్లకి టాబ్లెట్లు నల్లమట్టి పెట్టి బీపీని పెట్టి అన్నిటికీ పారాసెటమాలే, ఏం లేదు. అది ఒక్కటే మందు, ఇంకా వేటికి మందులు. అన్నిటికీ పారాసెటమాలే. యాంటీబయాటిక్ అంటారు. అన్నిటికీ ఇప్పుడు శరీరంలో గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఈ డిసీజులు ఉంటాయి. అన్నిటికీ ఒకే మందు పారాసెటమాలే. నువ్వు వేసినా వేయిపోయినా ఒక మనిషికి మానసిక ఆరోగ్యంగా ఉండాలి. మనిషి నిద్రపోతే వ్యాధులు మొత్తం పోతాయి. ఈరోజు మనిషికి నిద్ర లేకుండా 24 గంటలు పనులు, 24 గంటలు ఉద్యోగాలు, రాజకీయాలు. ఎవడు బాగున్నాడు? 30 సంవత్సరాలకి వృద్ధాప్యం వస్తుంది, 50 సంవత్సరాలు చచ్చిపోతున్నారు ఈ రాజకీయ నాయకుల వల్లే. కాబట్టి మాబోటి రాజకీయ విశ్లేషకులు, జ్ఞానులు మాట వినండి. విని ఈ దేశాన్ని కాపాడుకుందాం. నేను టోటల్గా చెప్పాల్సింది ఏంటంటే, మన దేశం బాగుపడాలంటే ఒకటే, కులం నిర్మూలన జరగాలి. భూములు జాతీయం చేయాలి. ప్రతి ఒక్కడు కూడా 5 ఎకరాల పొలం ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే టికెట్లు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రాధాన్యత కల్పించాలి. మన కోరుకోవాల్సినది మిత్రులారా. చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా మీ అభిప్రాయాలు తెలియపరచండి. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ లైవ్లోకి రండి, అడగండి. మీకేం కావాలో అడగండి. ఎందుకు ఈ భారతదేశం ఇలా నాశనం అయిపోతుంది అడగండి. హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ అడగండి. అసలు గుళ్ళు కోసం, చర్చిల కోసం, దేవుళ్ళ కోసం, మతాల కోసం మేము ఎందుకు కొట్టు సావాలి? దీనికి కారణం ఎవరు? బ్రాహ్మణులు కాదు, క్రైస్తవులు కాదు, ముస్లింలు కాదు, ఈ రాజకీయ నాయకులే. బాగా ఆలోచించండి మిత్రులారా. బాగా ఆర్ఎస్ఎస్ సోదరులారా, విశ్వ హిందూ పరిషత్ సోదరులారా, ముస్లిం సోదరులారా, క్రైస్తవ సోదరులారా, అంబేద్కరిస్టులారా, అందరం మనందరికి శత్రువులు వీళ్ళే. ఈ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, ప్రాంతీయ పార్టీలు. మన అందరం కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేద్దాం. మన డిమాండ్లని అడుగుదాం. అరే, మనం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపిస్తే ఈడెళ్ళి ఒక దొంగని ముఖ్యమంత్రి చేస్తాడు, ఎంపీలు కోటెత్తే ఒక దొంగని ప్రధానమంత్రి చేస్తాడు. ఇంకేం ప్రజాస్వామ్యం ఉంది? భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగితే చాలు, మనకేం అవసరంలా. ఎవరికి వ్యాధులు రావు, ఎవరికి రోగాలు రావు. ఎందుకు వస్తే? ఇప్పుడు నాకు ఏ వ్యాధి లేదు, ఏ రోగం లేదు. ఒకటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటా. నాకు కులం వద్దు, మతం వద్దు, ఏ వ్యాధి లేదు. ఒకవేళ నాకు బాగా నిద్రసాలినప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చిన టాబ్లెట్ వేయను, జలుబు చేసినా వేయను. ఏం చూకం? అన్ని మందులు ప్రమాదకరమైనవి, చావటానికి వేసుకోవాల్సిందే. ఏం చేస్తానంటే, జలుబు చేసింది, మన వారం రోజులు జలుబు చేసింది, టాబ్లెట్ వేయలే. గ్యాస్ ట్రబుల్ అనుకోండి, ఇక ఎక్కువసేపు నిద్రపోతా, నిద్రలో సెట్ అయిపోతాయి. ఏ మందులు అవసరంలా. మనిషి మానసికంగా ఆరోగ్యం ఉంటే చాలండి. నాకు బోలేని కష్టాలు ఉండే. ఇప్పుడు నేను ఇలా ఉన్నానా? మొత్తం శత్రువులే. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కుటుంబాల్లో, రాజకీయాలు కుటుంబాల్లో తగలడిపోయినాయి. చెట్టుకొకడు పుట్టుకొక్కలు అయిపోయాం. ఈ మచిలీపట్నం చాలా ప్రమాదకరమైంది. రాజకీయాలు
కుటుంబాల్లో ప్రవేశించినాయి. నాకు మ్యారేజ్ అయ్యి 30 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఉద్యోగం ఉన్నంత వరకు నా ఇల్లే పరలోకం. ఉద్యోగం పోయింది, కొన్నాళ్ళు వ్యాపారం చేసుకుని బతిక, సగం పరలోకం. ఒక 5 సంవత్సరాల నుంచి నాకు నరకం. ఎందుకంటే పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మా కుటుంబాల్లో, బీజేపీ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. చివరికి ఏమంటారంటే, అరే నీకెందుకురా, నువ్వే పెద్ద పెద్ద యేసుప్రభులో మాట్లాడతావు, నువ్వే అంబేద్కర్లో మాట్లాడతావు. నా భార్య పిల్లలు కూడా తిడతారు. నీకెందుకు, దేశం ఏమైపోతే నీకెందుకు, ఎందుకు చేసుకున్నా, నువ్వు లేచిన కాడి నుంచి ఆ రాజకీయాలు, వాట్సాప్, ఫేస్బుక్లు ఉంటావు. నా భార్య తిడుతుంది, నా కూతురు కొడుకు తిడతారు, అందరూ తిడతారు నన్ను. ఎందుకంటే ఎవరి స్వార్థం వాడిది. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నా. నేను ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని అడుగుతా, అద్దం ముందు నుంచి ఉంటా. నేనే భర్త, నేనే భార్య, నేనే అన్న, నేనే తమ్ముడు, నేను మొత్తం నేనే ఊహించేసుకొని ఆనందంగా భోజనం చేసి వాకింగ్కి వెళ్ళి అట్ట గడిపేస్తున్నా యోగిలాగా. ఒక పూట తిన్నవాడు యోగి, 2 పూటలు తిన్నవాడు భోగి, 3 పూటలు తిన్నవాడు రోగి అన్నట్టు నాకు ఈ బాధలో, ఈ ఒంటరితనం కూడా నాకు మేలే జరిగింది. నాకు కీడు తలపెట్టాలనుకున్న వాళ్ళు అందరూ నాకు మేలే చేస్తున్నారు. ఒంటరికున్నా అందరూ నా అన్నలే, నా తమ్ముళ్ళు, అందరు నా అక్క చెల్లెళ్ళు, అందరు నా బంధువులు, భారతీయులు అందరూ నా యొక్క కుటుంబ సభ్యులే. విశ్వ కుటుంబం, జగదయ్ కుటుంబం అని నేను అలా ఆనందం గడుపుతున్నా. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, అరే ఉద్యోగం ఉన్నప్పుడు నా జీవితం చాలా హ్యాపీగా ఉంది, ఉద్యోగం పోయింది, కొన్నాళ్ళు వ్యాపారం చేసుకున్నా, సంపాదించుకున్నాను, పిల్లల్ని చక్కగా ప్రయోజకులు చేసుకున్నా. వాళ్ళు ఈరోజు ప్రయోజకులు ఈరోజు నన్ను మనిషిగా కూడా చూడరు. ఎందుకంటే వాళ్ళ మాట నేను విన్నానుగా. మా డాడీ మాతో గడపడు, ఈ లేచిన కాడి నుంచి ఈ ఫోన్లో ఉంటాడు. మా ఆవిడ అంటది, నేను లేదులే ఉంటే నా గదిలో ఉండేవాడిని, ఉంటే నీ అరుపుల కేకలకే నాకు గుండె నొప్పి వచ్చేస్తుంది, మన హాస్పిటల్కి వెళ్ళి వచ్చిందంట. సమాధానం లేదు ఇంట్లో, కుటుంబంలో ఆనందం లేదు. ఎందుకోసం అంటే దేశం కోసం, ప్రజల కోసం నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. నాకు ఎటువంటి సుఖ సంతోషాలు లేవు. యోగిలాగా ఇట్లా ఒంటరి బతుకు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆశించి చెప్పట్లా, నేను మాట్లాడే ప్రతి మాట మీకు ఉపయోగపడుద్ది. ఒక 5 సంవత్సరాల నుంచి నేను ప్రతిదీ నాది తెలిసిన పుస్తకం మొత్తం. నేను నా గురించి ఎవడో చెప్పాల్సి నేనే చెప్పేసుకుంటా. నేను తప్పు చేస్తే తప్పు చేసాను చెప్తా, ఏదైనా చెప్పేస్తా, ఓపెన్గా అని చెప్తా. నేను నా అందుకనే నేను నా కుటుంబ సభ్యులు పడదు, నాతో మాట్లాడుతూ కూడా భయపడతారు. అమ్మో ఇడితో ఏదో మాట్లాడా బయటికి మాట్లాడతారండి. ఎందుకంటే ఎందుకు, దేశం మన ఇంటి పక్కన తెలియదా, మన బతుకు ఇంటి ముందోటి తెలియదా? నేను అడ్డకుంటా. నేను నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు, అందరూ పాపల. చావు లేని కుటుంబం ఉంటుందా? ఈ ఇంట్లో ఎవడో చావలేదు అన్న కుటుంబం ఉంటుందా? ఈ ఇంట్లో అందరూ మంచోళ్ళే, యథార్థవంతులు, నీతిమంతులు, పరిశుద్ధులు, ఆదర్శ కుటుంబం అనేది ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉండదు. ఇంటింటా రామాయణం. ఏది చెబుతున్నా అంటే, మీరు హ్యాపీగా ఉండండి, కుటుంబాల్లో హ్యాపీగా ఉండండి, సమాధానంగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా మన కుటుంబాలు బాగుండాలంటే రాజకీయాలు బాగుండాలి. మీరు అనొచ్చు, అరే బాబు కుటుంబంలో భార్యాభర్తలు హ్యాపీగా ఉండటానికి నువ్వు రాజకీయాలకి ఏంటి సంబంధం అంటే, అసలు రాజకీయాలు రా బాబు అన్నీ. అనల్లారా, తమ్ముళ్ళారా, ఈ రాజకీయ నాయకుల వల్లే మన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అప్పులు, కరెంటు బిల్లు కట్టలేం, గ్యాస్ కొనలేం, ఉప్పు పప్పు చింతపండు కొనలేం, ఏం కొనలేం. పెళ్లి చేసుకుంటుంది భార్య, అరే భార్య అడిగినవి ఇవ్వలేము. జ్ఞానవంతురాలు అయితే ఉంటుంది, 3 రాళ్ళు అయితే లేచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి ఎటు వ్యవస్థలు ఎలా అయిపోయినాయి. కాంట్రాక్ట్ మ్యారేజీలు, అక్రమ సంబంధాలు చట్టబద్ధం చేయటం, మగోళ్ళు పెళ్లి చేయటం. కారణం ఏంటంటే ఈ రాజకీయ నాయకులే. ఈ శాపాలన్నీ వీళ్ళకి ఎక్కడ కాదు, వీళ్ళు అనుభవిస్తారు, నరకాలు అనుభవిస్తారు. ఈ 18 పార్టీలు మిత్రులారా, వీళ్ళు చాలా మనల్ని పరిపాలించేది మనుషులు కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణులు ఎవరు అనొద్దు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా ఎవరిని అనొద్దు. మీకు ఇంకా నిజంగా రోషం పరుచు ఉంటే వీళ్ళ మీద కోట్లే. వీళ్ళందరూ దొంగలే, మొత్తం దొంగలే, ఒక్కడు సరైన వాళ్ళు లేడు. నన్ను అడిగితే బ్రాహ్మణులారా మీరు రాజకీయాలకు రండి,
ముస్లిం సోదరులారా మీరు రాజకీయాల్లో రండి, క్రైస్తవులారా మీరు రాజకీయాల్లో రండి. ఈ దొంగలు వీళ్ళకి పరిపాలించి తెలియదండి, దేవుడి గురించి తెలియదండి. వీళ్ళకి తెలిసిందాలో ఒకటే, దోచుకుంటాం దాచుకుంటాం. బ్రాహ్మణులారా మీరు రండి, పూజారులారా మీరు రండి. దేవుని ప్రేమ దేవుడి గురించి తెలిసినట్టు నువ్వు పరిచయం పరిపాలిస్తావు, కానీ ఈ దేవుడి గురించి తెలియదు, దెయ్యం గురించి కూడా తెలియదు. వీడికి వీడి కడిపేడు దేవుడు, ఈ డబ్బేడు దేవుడు, వీడి కుటుంబం కోసం వీడి మంత్రులు అవడం కోసం జనాలు చంపేస్తారు. కాబట్టి చాలా బాధతోనే అరుపులకే గొంతు కూడా బొంగిరిపోయింది. ఎవడు పట్టించుకుంటులా, నా ఫేస్బుక్ జోలికి రారు. ఒకళ్ళు వచ్చినా ఒక లైక్ పెట్టరు, అభిప్రాయం తెలియపరచరు, ఎందుకంటే శత్రువులు ఎక్కువ నాకు. కాబట్టి మిత్రులారా ఎందుకు చెబుతున్నా అంటే, దయచేసి ఎవడెట్టపోతే నాకెందుకు అనుకోబాండి. ఎందుకంటే మనం ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామనే గ్యారంటీ లేదు. అందరూ బాగుండాలి, మందులో మనం ఉన్నప్పుడు. నేను ఎంత మాట్లాడినా నేను చాలా ఆరోగ్యంగా ఉంటా. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నా, వెళ్తాను ఏదో 50 రూపాయలు భోజనం తెచ్చుకుంటా, ఏదో చేప మొక్క ఏదో తెచ్చుకుంటా, తింటా, కొనుక్కుంటా, వెళ్ళిపోతా. నాకు రియల్ ఎస్టేట్ లేదు, నా దగ్గర ఎవరు కొంటలా. నాకు చిలకపూడిలో ఇల్లు ఉంది, మా ఇల్లు ఇంట్లో మా అమ్మ ఒక్కతే ఉంటుంది. నన్ను అక్కడ ఉండేవారు. బిజినెస్ పెట్టుకున్నా, డ్రింక్ షాప్, అది పెట్టుకునే వాళ్ళ. ఇన్స్టాల్మెంట్ వ్యాపారం చేశా, ఆటో కొన్నా, అద్దె తిప్పా, అది చేయని వాళ్ళ. ఇన్స్టాల్మెంట్ వడ్డీ వ్యాపారం కూడా చేశా, రియల్ ఎస్టేట్ చేశా. ఈ పట్టణంలో నేను చేసినంత రియల్ ఎస్టేట్ 24 గంటలు సంపాదించా. కంపెనీలు మోసం చేశారు, కస్టమర్లు మోసం చేశారు. చివరికి ఈరోజు 100-200 నిన్న నా దగ్గర డబ్బులు, పెట్రోల్కి డబ్బులు. ఒక ఉద్యోగ సంఘం నాయకుడిని అడిగితే ఒక 500 వేసాడు. 500 ఎత్తే ఇంకా టీలు టిఫిన్లు. ఇప్పుడు వెళ్తాను, ఒక 50 రూపాయలు భోజనం తెచ్చుకుంటా, ఏ చేపతాలు తెచ్చుకుంటా, తింటా, పోనుకుంటా వెళ్తా. రేపు గురించి ఆలోచన ఉంది, నాకు ఉంది, ఏమి లేని దరిద్రుడే కాదు. ఏం ప్రయోజనం? నాకు ఉద్యోగం తీసేశారు, హైకోర్టులో కేసు జరుగుతుంది, వస్తాయి ఒక 50 లక్షలు వస్తాయి. అది వచ్చేదాకా ఉంటామో పోతామో, నేను అవన్నీ పెట్టుకోను. అంటే మనం తెల్లారితే ఉంటామో లేదు గ్యారెంటీ లేదు. 50 లక్షలు వస్తాయి, అన్నీ ఉండే. నాకు బండి ఉంది, మంచి ఇల్లు, చక్కగా ఇల్లు ఉంది, పిల్లలు ప్రయోజనం చేసుకున్నా. వాళ్ళు నన్ను పట్టించుకోరు పిల్లలు. ఎందుకంటే నువ్వే ఒక అంబేద్కరు, నువ్వే ఒక యేసుక్రీస్తు, ఏం ప్రయోజనం? మీతో సస్తనం, నీ మాట పోనీ ప్రజలు వింటున్నారా? పోనీ నువ్వు రాజకీయ నాయకుడు అవుతావామో, ఏ పార్టీలకి వెళ్ళో, పోనీ ఏమన్నా ప్రజలు ఉపయోగపడతావు, నీ మాట ఎవడు పట్టించుకోడు, నేను పిచ్చోడు అన్నారు అని వాళ్ళు బాధపడుతున్నారు. అర్థం చేసుకోరు, నా భార్య బిడ్డలే అర్థం చేసుకోరు. అరే నీతో పాటు ఉందామంటే ఎప్పుడు ఎవడొస్తాడో, ఎప్పుడు చంపేస్తాడో భయం. ఎక్కువ ఉండరు, ఇంట్లో ఉండరు. నేను ఎక్కువ శాతం నేను బంధువులు, నేను పేరు ఇదివరకు చెప్పేవాడిని, చెప్పదలుచుకోలే. వాళ్ళు బంధువుల ఇంటికి వెళ్తారు. ఇదివరకనే ఉండి అత్తమ్మ వాళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు అందలుచుకోలే. నా భార్య నా బిడ్డలు బంధువుల ఇంటికాడ ఉంటారు, ఎక్కువ ఇంట్లో ఉండరు. నెలలో 1-2 రోజులు, 4 రోజులు ఉంటారు. వస్తారు, 4 రోజులు ఉండి ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఉతికేసి వెళ్ళిపోతారు. ఇక తర్వాత ఎప్పుడన్నా వేస్తారు, 200, 500, 300 వేస్తారు. నేను రైస్ వండుకుంటాను, కర్రీస్ తెచ్చుకుని తింటూ ఉంటా. ఇప్పుడు వంటలన్నీ అయిపోయినాయి, మొత్తం కడుక్కుంటా లేదు. ఇక ఎందుకని హోటల్లో తెచ్చుకుంటా. వస్తారు ఈరోజు, రేపు వస్తారు, మళ్ళీ బట్టలన్నీ ఉతికేసేస్తారు, అన్నీ కడిగేస్తారు. ఆదివారం నాటి చర్చి చూసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఒకే నవ్వాలి ఆడాలి తెలియట్లేదండి నా పరిస్థితి ఇది. నేను ఇన్ని బాధల్లో ఉండి కూడా ఎందుకు చెబుతున్నా? దేశం బాగుండాలి, అందరూ బాగుండాలని. మనం పుట్టామంటే ఊరు పేరు లేకుండా పుట్టి ఊరు పేర్లో పోతే ఉపయోగం ఉండదు. 10 మందికి మేలు చేసి వెళ్ళాలి. నా యొక్క అనుభవం చెబుతున్నా, నా అనుభవ సాక్షి చెబుతున్నా. నేను ఒకసారి అనుకుంటా, అరే నాకు ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ డబ్బులు వస్తే ఈ పౌరసత్వం రద్దు చేసుకొని ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటా. కానీ మనసు అప్పదు. దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి అయ్యదు. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణమైనా పెడతా. మీరు అనుకోవచ్చు, అరే ఈడేమో అనామకుడు, వెనక ముందు ఆస్తిపాస్తులు నాకేదో సరిపడే ఒకటి, ఈడు మాజీ ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, ఈడే దేశభక్తులా మాట్లాడుతున్నాడు, ఈడే ఒక గాంధీలాగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు.
నేను గాంధీని కాదు, నెహ్రూని కాదు, ఏం కాదు. నేను ఒకటి యేసుక్రీస్తు వ్యక్తిత్వంతోనే మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు కంటే గొప్ప నాయకుడు, గొప్ప పొలిటీషియన్ ఎవరు లేరు మీరు అనుకోవచ్చు. చూడండి, ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము గ్రామంలో కన్యక గర్భందు పశువుల శాలలో జన్మించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులు తోడుగా ఉండాలని చక్క పోషించి 3.5 సంవత్సరాల్లో ప్రపంచానంతా రక్షించి ఒక రాజ్యాన్ని స్థాపించి వెళ్ళాడు. అతి త్వరలో రాబోతున్నాడు. ఈ ప్రపంచం ఏమి ఉండదు. అసలు అందరూ పరలోకి పోవాల్సిందే. పుట్టినోడు ఎవడు భూమి మీద ఉండడు, అందరూ కావాల్సిందే. అసలు రాజ్యం పరలోకం ఉంది. ఎవడికని చెబితే అంటాడు, అరే బాబు ఇక్కడ నరకం అనిపిస్తాను, ఎవడు చూశాడు అనుకుంటారు. అనుకోబోహండి. ఈ భూమి మీద నరకం నుంచి తప్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నరకం ఈ రాజకీయ నాయకులేని బ్రాహ్మణులు అయితే అందలుచుకోలే, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా అందలుచుకోలే. వాళ్ళు దారాసింగ్ ఒరిస్సా రాష్ట్రం బారిపద జిల్లాలో గ్రామస్థైన 2 కుమారుల్ని కుష్టి వ్యాధులు గ్రస్తులు పరిచయం చేసుకుంటా ఆశయాల నుంచి వచ్చి చేస్తున్న వాళ్ళని దారాసింగ్ అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నేను అన్నాం, ఆర్ఎస్ఎస్ ఉపయోగించుకున్నారు. అసలు ఉగ్రవాదులు రాజకీయ నాయకులే. దారాసింగ్ అనేటువంటి రాజకీయ నాయకుడు వాళ్ళని పెట్రోల్ పోసి చంపేశాడు 1999లో. ఆ క్షమాభిక్ష కూడా పెట్టింది. అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి గారు వాళ్ళు ఎంతో బాధపడ్డారు, క్షమాపణ చెప్పారు, తలదించుకున్నా ఉన్నారు. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్లో స్త్రీలు మానభంగాలు చేపించి నగ్నంగా వరించిన ఇంతవరకు మాట్లాడుతున్నా. ఈ దేశానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ దత్తపుత్రులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు దత్తపుత్రులు. నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. మీరు నమ్మితే నమ్మండి, నమ్మపోతే అది మీ ఇష్టం. ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి అల్లానే దేవుడు, యెహోవా దేవుడు. చక్కగా హ్యాపీగా వాళ్ళు నమాజ్ చేసుకుంటారు. బైబిల్, ఖురాన్ 2 ఒకటే. హైందవ సోదరులు ఉన్నారు, రాముడు, కృష్ణుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వీళ్ళందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తుకు సాదృశ్యమే. వాళ్ళందరూ క్రిస్టియన్లకు వచ్చారు. వీళ్ళని కలవనేయకుండా చేసేది రాజకీయ నాయకులే. ఈ పవన్ కళ్యాణే, ఈ చంద్రబాబు నాయుడే, ఈ జగన్మోహన్ రెడ్డే, ఈ ప్రాంతీయ పార్టీలే. మిత్రులారా, అందరికీ ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తే. లేకపోతే 740 కోట్ల మంది జనాల్లో ఈరోజు మొత్తం క్రైస్తువులే. అంటే అబ్రహాము ఒక్క తండ్రి బిడ్డలే ముస్లింలు, క్రైస్తవులు, మనందరం. కానీ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించింది 50% ఉన్నారు. 50% ఉన్నారండి భారతదేశంలో. మీరు అనుకోండి, 2% అనుకోకండి, 80% హిందువులు లేరు 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 మీరు లెక్కేసుకోండి. ఈ భారతదేశంలో లెక్క దళితులు మాత్రమే క్రైస్తవులుగా లెక్క కడుతున్నారు, 2% అంటున్నారు. కాదు, కన్వర్ట్ అయిన వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళు రికార్డులో హిందువులుగానే కొనసాగుతున్నారు. అది వీళ్ళెవరు కూడా గజెట్లో వీళ్ళ పేర్లు మార్చుకోలే. వీళ్ళ పేర్లు మార్చుకుంటే క్రైస్తవ మతం మెజారిటీ, హిందూ మతం మైనారిటీ. అందుకే ఈ రాజకీయ నాయకులకి బాధ. సావర్కర్ గారికిను, ఈ మోహన్ భగవత్ గారి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏం బాధే లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేమందరం కలిసి ఉండేవాళ్ళం, గుళ్ళల్లో రానియకుండా చేసింది ఈ రాజకీయ నాయకులే, బ్రాహ్మణులు కాదు. ఆడు చెప్పాడు, నెహ్రూ కానీ చెప్పుకొచ్చారు, వాళ్ళని గుళ్ళో రానే బాగు చెప్పింది వీళ్ళేనండి. మీరు చూసుకోండి, చరిత్రలో చూసుకోండి. బ్రాహ్మణులు ఏం కాదు, వాళ్ళు చెప్పినవి చేస్తారు మరి. కాబట్టి మనం అనేక విషయాలతో మళ్ళా
ఫేస్బుక్లోకి వస్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు షేర్ చేయండి, ఈ విషయం అందరు తెలియచేయండి. చాలా అద్భుతమైన సందేశం, నా సొంతగా మాట్లాడింది కాదు, దేవుడి జ్ఞానంతో ఇచ్చే సందేశం, ప్రతీతి యథార్థం. దీన్ని కానీ మనం ప్రజల్లో తీసుకెళ్ళి సంస్కరించుకుంటే కుల నిర్మూలన అయిపోద్ది, మతం ఉండదు. మన భారతదేశం అంతా కూడా ఒక్క వేది మీదకి వచ్చేస్తాం. ఇంకో విషయం చెప్తున్నానండి, డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు 8 విశ్వ ప్రణాళిక గ్రంథాలు రాశాడు. ఢిల్లీలో ఈ నెల 27వ తారీఖున ఆ పుస్తక ఆవిష్కరణ సభ జరుగుతుంది. ప్రపంచంలో అనేక దేశాల నుంచి వస్తారు. రాబోయే రోజుల్లో మతాలన్నీ కూడా డిమాలిష్ చేసేస్తారు. క్రైస్తవ మతం ఉండదు, ఇక ముస్లిం మతం ఉండదు, మొత్తం రద్దు చేసేస్తారు. ప్రపంచ నియంత ఒకటి రాబోతున్నాడు, దేశానికి ఒక నియంత రాబోతున్నాడు. ఇక చర్చిలుండో, మసీదులుండో, గుళ్ళు ఏముండవు. ఈ గుళ్ళు వల్ల వీటి వల్ల అన్నీ గొడవలు అవుతున్నాయి. కాబట్టి ఏం కాదు, అందరికీ నేనే దేవుణ్ణి అని చెప్పి సిరియా దేశపు అధ్యక్షుడు నేనే దేవుణ్ణి అని చెప్పి అంటారని చెప్పి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ అన్నాడు కదా, నేనే దేవుణ్ణి, నా తల్లి గర్భంలో నుండి నేను జన్మించాను, వాస్తవే కానీ నొప్పులు లేకుండా జన్మించాను అని అంటాడు ఒకసారి. పవన్ కళ్యాణ్ కూడా అది అన్నాడు, ఏ తల్లి అయినా సరే 9 మాసాలు మోసి నొప్పులు లేకుండా ఏ తల్లి కనలేదు. నవ్వుతా నా తల్లి నన్ను కందే అని చెప్పి నరేంద్ర మోడీ నేను దేవుడు అన్నాడు. 120 అడుగులు విగ్రహం ఏదో పెట్టారన్నట్టుగా అన్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో అవన్నీ రానివట్లా, కొన్ని వీడియోలు డిలీట్ చేశారు. దేవుడు అని చెప్పుకున్నాడు. రాబోయే రోజుల్లో మీరు ఊహించినట్టు ఈ మతాలు ఏముండవు, ఐదో సోదరులారు క్రైస్తవులారు ఏముండవు. మీరు విగ్రహాలు పట్టుకుని ఏలాడబాండి, చర్చిలు పట్టుకుని ఏలాడబాండి. చర్చిలు మొత్తం కూల్చేస్తారు, మసీదులు కూడా కూల్చేస్తారు. ఒకే ఒక్క దేవుడిని నేనే అని అంటాడు ప్రపంచానికి, ఈ భారతదేశానికి నేనే అని. రేపు కానీ 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, మరుజన్మ తీసుకొస్తాడు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎందుకురా బాబు, అసలు నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించేయండి, మీకు అన్ని ఇచ్చేస్తానంటాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇలా జరగనివాడు దేవుడు, వాళ్ళ ఉద్దేశాలు అయ్యి. కానీ ఒకరోజు మాత్రం జరుగుద్ది, చివరిలో జరుగుద్ది. కాబట్టి అందరం కూడా మన కులం వద్దు, మతం వద్దు, దేవుళ్ళు అసలు వద్దు మనకే, అసలు వద్దు, ఎన్ని వద్దు మనకే. ఎవరికి నచ్చిన దేవుడిని ఆరాధించుకోండి, ఇళ్ళలో ఆరాధించుకోండి. ఈ పనికిమాల ఉద్యమాలు, ఈ ధర్నాలు, కులం పేరు మతం పేరు మీద రోడ్ల మీదకి వచ్చి దొంగ పాషల మాట వినబాండి, ఈ దొంగ పూజారుల మాట వినబాండి. అందరూ అంబేద్కర్ మాటేనండి, అందరూ అంబేద్కర్ మాటేనండి. అసలు ఒక ముక్కలో చెప్పాలంటే బైబులు ఎంత పవిత్రమైందో అంత పవిత్రమైంది భారత రాజ్యాంగం. ఆ బైబుల్ నుంచి వచ్చిందే భారత రాజ్యాంగం, గుర్తుపెట్టుకోండి. ప్రతి చర్చిలో భారత రాజ్యాంగం గురించి చెప్పండి. నువ్వు చెప్పలేదంటే నువ్వు దొంగ బోధకుడివే, గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం ఒకటే మనకు ప్రమాణం. ఆ భారత రాజ్యాంగం ఏం చెబుతుంది? మనిషిని మనిషిగా చూడమని చెబుతుంది, మానవత్వం గురించి చెబుతుంది భారత రాజ్యాంగం. కాబట్టి ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ మీ మసీదుల్లో, మీ గుళ్ళల్లో, మీ చర్చిల్లో భారత రాజ్యాంగం గురించి ప్రకటించండి చాలు. ఇక నచ్చిన దేవుడిని ఆరాధించుకుంటాడు. నాకు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నేను ఆరాధించుకుంటా, నువ్వు రాముడు ఆరాధించుకో. ఎందుకు గొడవలు ఉంటాయి మనకి? అది మిత్రులారా, టైం అయిపోయింది, ఉంటాను. అందరికీ జై భీమ్.